చూడలేదండి. నాకు నిన్న ఆ! వేరే జావా క్లాస్ అటెండ్ అవుతున్నాను. అది కొంచెం యాహ్! నాకు టఫ్‌గా వచ్చేసింది. నో ప్రాబ్లమ్. అందుకే మీ రెఫరెన్స్ కోసం నేను రికార్డ్ చేసి అప్‌లోడ్ కూడా చేసేసాను. ఓకే. ఓకే. సో, మనకి నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ కాదు యాక్చువల్‌గా నా బ్యాక్‌గ్రౌండ్ బైపీసీ. ఆహా! నేనిప్పుడు చేంజ్ దాని మూలన కొంచెం మీకు అంటే ఈ అమ్మాయి ఏంటి మొద్దుగా ఉంది అనుకోబోతారేమో. లేదు. లేదు. నాకు కంప్లీట్ మీరు ఈ సెషన్ అయిపోయినాక నాకు ఒక్కసారి కాల్ చేయండి. నేను మీకు చెప్తాను మీకు ఎట్లా ఆ! ఏమి. సరే. ఆ! ఓకే. ఆ! సో, మనం మొన్నటి వరకు లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకునింది వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ వరకు చెప్పుకున్నాం. సో, ఆ! ఇవాళ మనం చెప్పుకోబోతున్న డిస్కస్ చేసుకుందేమంటే ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్. ఓకే. హ్మ్. సో, వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్? అంటే అసలు ఫంక్షనల్ అంటే ఏంది? ఓకే. అంటే ఏదన్నా ఒక వస్తువు గాని, ఒక ఆబ్జెక్ట్ గాని సరిగ్గా వర్క్ అవుతోందా లేదా? రూల్స్ ప్రకారం వర్క్ అవుతోందా లేదా? దానికున్న రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ అవుతోందా లేదా? దాన్ని వెరిఫై చేసేదాన్నే ఫంక్షనల్ టెస్టింగ్ అన్నమాట. కమింగ్ టు నాన్ ఫంక్షనల్ టెస్టింగ్‌కొచ్చే ముందుకేమంటే, దానికి ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. బట్ ఉన్న సిస్టమ్‌ని బ్రేక్ చేసేదాన్నే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఓకే. హలో! ఆ! ఓకే. ఉన్నాను తినగా. సో, రూల్స్‌ని ఇప్పుడేమంటే బ్రేక్ చేసి టెస్ట్ చేసేది యాహ్! నాన్ ఫంక్షనల్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే ఒక బస్సుందండి. సో, బస్సులో మనం సీట్‌లో కూర్చోవాలా. ఎలా కూర్చుంటాం? బస్సొచ్చి ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చి ఆగిన తర్వాత, స్టాప్ చేసిన తర్వాత కండక్టర్ మీరెక్కండి అన్నప్పుడు క్యూ పద్ధతిలో ఎక్కడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ ఈస్ ఫంక్షనల్. అలా గాకుండా బస్సు ప్లాట్‌ఫార్మ్ మీదకే రాకుండా అదెక్కడో ఉంటే దాని మీద కిటికీలో నుంచి దూరేసి, కర్చీఫ్‌లేసేసి ఎలాగో అలాగో దాని సిస్టమ్‌ని ఆహ్, బ్రేక్ చేసేదాన్నే నాన్ ఫంక్షనల్ అన్నమాట. నాన్ ఫంక్షనల్. ఓకే. సో, ఈ ఫంక్షనల్ టెస్టింగ్ కింద ఏమేమొస్తాయి అంటే, స్మోక్ టెస్టింగ్ వస్తుంది, శానిటీ టెస్టింగ్ వస్తుంది, రీటెస్టింగ్ వస్తుంది, రిగ్రెషన్ టెస్టింగ్ వస్తుంది, ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్ వస్తుంది, మంకీ టెస్టింగ్ వస్తుంది, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ వస్తుంది. ఓకేనా? ఓకే. సో, 7 టైప్స్ వస్తాయన్నమాట. సో, హ్మ్. స్మోక్ టెస్టింగ్ అనేది ఏమంటే పైన అంటే రఫ్‌గా అప్లికేషను దాంట్లో లోపాలుండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు, డిఫెక్ట్స్ ఉండొచ్చు. అయినప్పటికీ స్టాప్ కాకుండా ఒక అప్లికేషన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ అవుతోంది అంటే దాన్ని టెస్ట్ చేసే విధానాన్నే స్మోక్ టెస్టింగ్ అంటారు. హలో! అర్థం కాలేదు. నాకు క్లియర్‌గా లేదు. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీకిప్పుడు టీవీ ఉంది. ఓకే. సో, మీరు టీవీ కనెక్ట్ చేశారు. సో, టీవీ కనెక్ట్ చేసి, సప్లై ఆన్ చేసి, మళ్ళీ ఆఫ్ చేసేశారు. ఓకే. హలో! ఆ! టీవీ సో, కనెక్ట్ అంటే చేసాము. ఆ! దాని ఆన్ చేసి ఆ! అంటే దాని అర్థం ఏంది? మీరు దానికి ఇంకా డిష్ కేబుల్ కనెక్షన్ ఇవ్వలేదు, వైఫై కనెక్షన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. బట్ టీవీ ఆన్ అవుతోంది, ఆఫ్ అవుతుంది. అది మనకు వర్క్ అవుతుంది. మిగతావన్నీ కూడా యాడ్ ఆన్స్. అంటే దానికి మనం అడిషనల్‌గా యాడ్ చేయాల్సినటివి. దానికి ఇంకా మనం దాంట్లో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. సో, అలా మనకి బేసిక్, బేసిక్ ఎలిమెంట్స్, మెయిన్ ఫంక్షనాలిటీ, మేజర్ ఫంక్షనాలిటీ అంటే ఇప్పుడు మనకి వైఫై ఉండి, డిష్ కేబుల్ అన్నీ ఉండి, టీవీ ఆన్ కాకపోతే మనకి అవన్నీ ఉండి ఉపయోగం లేదు కదా! ఓకే. యామ్ ఐ రైట్? యెస్. యాహ్! సో, అలానే ఒక అప్లికేషన్ గాని, లేదంటే ఒక ఆబ్జెక్ట్ గాని, దాని యొక్క మెయిన్ ఫీచర్ అనేది వర్క్ అవుతోందా? లేదా? అనే టెస్ట్ చేసేదాన్నే స్మోక్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు క్లియరా? అర్థం. యాహ్! నెక్స్ట్. బేసిక్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. ఆ! బేసిక్ అండ్ మెయిన్ ఫంక్షనాలిటీ. సో, ఇక్కడ మీకు రాసారు చూడండి. బేసిక్ ఫంక్షనాలిటీ అని చెప్పి. అదే. యాహ్! నెక్స్ట్ సానిటీ టెస్టింగ్ అన్నమాట. ఈ సానిటీ టెస్టింగ్ అనేది ఏమంటే బేసిక్ నీడ్స్. అంటే బేసిక్ నీడ్స్. అసలు మీరిప్పుడు ఒక అప్లికేషన్ ఫేస్‌బుక్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఏముండాలి మీకు? యూజర్ లాగిన్ నేమ్, యూజర్ పాస్వర్డ్. ఐడి, యూజర్ నేము, పాస్వర్డ్. పాస్వర్డ్ ఉండాలి. సో, మీకు యూజర్ నేమ్ ఉండి,
పాస్వర్డ్ లేకపోయినా లేదు పాస్వర్డ్ ఉండి యూజర్ నేమ్ లేకపోయినా అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు, రైట్? అట్లాగే మినిమం రిక్వైర్మెంట్స్. సో మీరు ఈ ఫేస్బుక్ లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర ఏదో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ అనేది ఉండాలి. అంటే క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏదో ఒక బ్రౌజర్ అనేది ఉండాలి. ఏ బ్రౌజర్ లేకుండా అంటే నేను ల్యాప్టాప్ పరంగా వెబ్ అప్లికేషన్ పరంగా చెప్తాను. ఏది లేకుండా మనకి ఐడి పాస్వర్డ్ ఉన్నా కూడా అది ఉపయోగం లేదు, అంతే కదా? సో బేసిక్ టెస్ట్ అనమాట. అంటే మినిమం దానికి ఏదైతే వర్క్ కావాల్సినవి మినిమం ఇనిషియల్గా ఉన్న వాటిని టెస్ట్ చేసేదాన్ని శానిటీ టెస్టింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారండి, 5th ఫ్లోర్కి లిఫ్ట్కి వెళ్ళాలి. లిఫ్ట్ ఉంది, ఓకే, లిఫ్ట్ వర్కింగ్లో ఉంది, బట్ పవర్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? సో కరెంట్ లేదు కాబట్టి యూ విల్ గో ఫర్ బై స్టెప్స్, అంతే కదా? అలానే ఓకే లిఫ్ట్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్ళాలి, బట్ పవర్ కూడా ఉంది. మీరు లిఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు 5th ఫ్లోర్ నొక్కినా కానీ ఆ బటన్ ప్రెస్ అవ్వట్లేదు. సో అటువంటి టెస్టింగ్ అంటే బేసిక్స్ మినిమం ఇనిషియల్ టెస్ట్ చేసేదాన్ని ఏమంటారంటే శానిటీ టెస్టింగ్ అంటారు. అంటే అప్పుడు స్మోక్ టెస్ట్ కి శానిటీ టెస్ట్ కి మేజర్ డిఫరెన్సెస్. స్మోక్ టెస్టింగ్ ఏమంటే ఫంక్షనాలిటీ, అంటే దాని యొక్క వర్కింగ్ అనేది బేసిక్ వర్కింగ్ అనేది అవుతుందా లేదా అనేది స్మోక్ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ వచ్చి ఇనిషియల్ టెస్టింగ్ అనమాట. అంటే మొదట్లోనే ఇనిషియల్గానే దానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అనేటివి పనిచేస్తుందా లేదా. హలో, అది పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అండి, ఇది ఎక్కువగా మనకి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి బాగా. రీటెస్టింగ్ అంటే ఏంది, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రీటెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు మీరు ఏదో ఒక అప్లికేషన్లో ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారనుకుందాం. ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్ని డెవలపర్ టీమ్కి మనం అడ్రస్ చేస్తాం. ఓకే, డెవలపర్ టీమ్కి అడ్రస్ చేస్తే అతను యాక్సెప్ట్ చేస్తే వాడేం చేస్తాడు, ఆ వచ్చిన ఇష్యూని ఫిక్స్ చేస్తాడు. ఓకేనా? హలో, అదే ఒక అప్లికేషన్ వస్తుంది, టెస్ట్ చేస్తాము, ఏదైనా బగ్ ఐడెంటిఫై చేస్తే మళ్ళీ డెవలప్ టీమ్ కి పంపిస్తాం. మీరు బగ్ అనేది మనం కన్ఫర్మ్ చేయకూడదు, మనం ఎప్పుడు కూడా డిఫెక్ట్ అనే చెప్పాలి. బగ్ అనేది ఎప్పుడు చెప్తామంటే డెవలపర్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే బగ్ అంటాం. హలో, ఓకే ఓకే, డెవలపర్ అవును అది డిఫెక్ట్ అని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని బగ్ అంటాం. సో ఆ బగ్ని అతను ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ ఫిక్స్ చేసిన ఇష్యూ ఫిక్స్ అయిందా లేదా అని టెస్ట్ చేసేదాన్ని రీటెస్టింగ్ అంటాం. ఓకే, అర్థమైంది. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైపీసీ అన్నారు కాబట్టి, సో ఒక పర్సన్ హీ ఈజ్ సస్పెక్టింగ్ సమ్ ఫీవర్. సో అతని బాడీలో ఫీవర్ ఉందని చెప్పి సస్పెక్ట్ చేస్తున్నాడు, అంటే ఏదో ఇష్యూ ఉంది అనుకుంటున్నాడు. సో ఎవరికి అడ్రస్ చేస్తాడు, డాక్టర్కి అడ్రస్ చేస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు, అవునరా నీకు జ్వరం ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏమవుతుంది, జ్వరం అనేది కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేస్తాడు, అతనికి ఏదో ఒక మెడికేషన్ అనేది ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అంటే బగ్ని ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ జ్వరం వస్తుందా లేదా ఆ మాత్ర వేసుకున్న తర్వాత అని చెక్ చేసుకునేదాన్ని రీటెస్టింగ్. క్లియర్? అర్థమైంది. ఓకే, రిగ్రెషన్ టెస్టింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఆ డెవలపరు ఆ బగ్కి ఫిక్స్ ఇచ్చాడు. ఓకే, ఆ ఇచ్చిన ఫిక్స్ ఆధారంగా ఆ ఫంక్షనాలిటీకి ముందర కానీ వెనక కానీ, అంటే ప్రీవియస్ కానీ లేదా బ్యాక్వర్డ్ కానీ ఏదన్నా
దానివల్ల ఇంపాక్ట్ ఏమన్నా అవుతోందా అని వెరిఫై చేసేదాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. అంటే డెవలపర్ ఫిక్స్ చేసిన తర్వాత హ్మ్. మళ్ళీ ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని టెస్ట్ అంటే ఆ ఫిక్స్ వల్ల మిగతా వాటికి ఏమన్నా అఫెక్ట్ జరుగుతోందా, మిగతా ఫంక్షనాలిటీస్కి మిగతా ఫీచర్స్కి ఏమన్నా అఫెక్ట్ అవుతోందా అని వెరిఫై చేసేదాన్ని, టెస్ట్ చేసేదాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. అంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్కి కంటిన్యూటీ ఇది. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు, సంథింగ్ డోలో ఆర్ క్రోసిన్ ఏదో ఒకటి ఇచ్చాడు. సో ఆ డోలో మెడికేషన్ వేసుకున్న దానివల్ల అతనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తుందా, వస్తే మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ నాకు ఈ డోలో వేసుకున్న దాని వల్ల నాకు హెడేక్ ఎక్కువ వస్తుంది, లేదా సంథింగ్ వస్తుంది, సో స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది, లేదా టెంపరేచర్ డౌన్ అవుతుంది, ఏదో ఒకటి చెప్తాం. సో అలా వస్తుందా లేదా అంటే ఆ డాక్టర్ ఇచ్చిన మందు వాడిన తర్వాత మిగతా వాటికి ఏమన్నా ఇంపాక్ట్ జరుగుతోందా అని చెప్పేదాన్నే రిగ్రెషన్. రీటెస్టింగ్ ని రిగ్రెషన్ ని మనం లింక్ చేయొచ్చు. ఎందుకంటే రీటెస్టింగ్ చేసిన తర్వాత ఆ, మళ్ళీ ఏమన్నా మూలాన అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా అని ఐడెంటిఫై చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. కరెక్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు క్లియర్ కదా మీకు రీటెస్టింగ్ రిగ్రెషన్? క్లియర్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అనమాట. అంటే ఎక్స్ప్లోరేటరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు అనుకుందాం. ఓకే. సో మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఆ ప్లేస్ గురించి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మీకు ఆ ప్లేస్ గురించి ఏమీ తెలియదు. బట్ యూ నీడ్ టు, అంటే మీకు డిన్నర్ టైం అయిందో లేదా బ్రేక్ఫాస్ట్ టైం అయిందో, సో మీరు తినాలనుకుంటారు. ఏం చేస్తారు? దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా, లేదా ఫుడ్ ఎక్కడ ఉందని చెప్పి యూ విల్ గో అరౌండ్ వ్యాండరింగ్ అండ్ ఎక్స్ప్లోర్, రైట్? అంతే కదా? వెతుకుతాం. ఎక్స్ప్లోరేటరీ అంటే మీరు వెతకడమా? ఎక్స్ప్లోరేటరీ అంటే సెర్చ్ చేయడమా, వెతకడమా? వితౌట్ నాలెడ్జ్ సెర్చ్ చేయడమా? వెతుకుతాం అన్నమాట. ఓకే. అంటే నాకు అర్థమైందంటే వితౌట్, అంటే వచ్చిన అప్లికేషన్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని టెస్ట్ ఏమీ లేకుండా ఫంక్షన్ అంటే దానికి అంటే అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏమవుతుంది తెలుసు, కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్ కానీ ప్రాపర్ మెటీరియల్ కానీ ఏమీ లేకుండా టెస్ట్ చేసేదాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఏమీ లేకుండా మనము ఎలా టెస్ట్ చేస్తాం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలపర్ చేసి కొన్ని సార్లు మనం అది చేయాల్సి వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ ఏం చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదో అప్లికేషన్ ఇచ్చేసి అది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి కంపల్సరీగా డాక్యుమెంట్స్ కావాలి. ఓకే. సో అప్లికేషన్ ఒక 3 బిల్డ్స్ 4 బిల్డ్స్ 5 బిల్డ్స్ ఆర్ 1 year అయిన తర్వాత మీకు తెలిసిపోతుందిగా ఫంక్షనాలిటీ ఎట్లుంటది ఏముంటదో. సో ఏదన్నా దాని గురించి తెలిసి ఉంటుంది. ఏదన్నా చేంజెస్ అప్పటికప్పుడు చేంజెస్ ఇచ్చేసిన, అప్పటికప్పుడు కోడ్ ఫిక్స్ ఇచ్చిన, అప్పటికప్పుడు ఫీచర్స్ వితౌట్ డాక్యుమెంటేషన్ లేకుండా చేయమని చెప్తే అప్పుడు చేయాల్సిన దాంట్లో ఈ ఎక్స్ప్లోరేటరీ చేసే దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటారు. హలో. ఓకే. నెక్స్ట్ మంకీ టెస్టింగ్ అనమాట. మంకీ టెస్టింగ్ అంటే పేరులోనే ఉంది. మంకీ టెస్టింగ్ అంటే మీకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోను కీప్యాడ్ ఉంది కదండి, లాక్ అన్లాక్ పాస్వర్డ్. హలో. కీప్యాడ్ ఉంది, కీప్యాడ్ లాక్ ఉంటుంది. సో లాక్ 4 digit ఉంటుంది, 1531 అని చెప్పి ఏదో సంథింగ్ మీరు పెట్టుకుంటారు. సో అలా కాకుండా 1531 బదులు ఇంకోటి ఇచ్చిన లాక్ ఓపెన్ పోవడము, కంటిన్యూగా 111 అని కొట్టడము. సో దానికి ఎటువంటి ప్రాసెస్ కానీ ఏమీ లేదు, బట్ యూ కెన్ ఏబుల్ టు బ్రేక్ ద సిస్టమ్ అనమాట. సో అది ఎలా అంటే నేను మీకు చెప్తాను చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. లాంగ్ బ్యాక్ నాకు వర్క్ అయింది, బట్ ఇప్పుడు వాళ్ళు చూపిస్తాను చూడండి. ఓకే. సో జనరల్గా మనం ఫ్లిప్కార్ట్లో వాటిల్లంతా మనం షూస్ పర్చేస్ చేస్తాం కదా, షూస్ చెప్పల్స్. హలో.
ఉన్నాం. షూస్, చెప్పల్స్ కొంటాం. సో జనరల్ గా ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక మంచి షూ, బ్రాండెడ్ షూ చూద్దాము. ఓకే, సో రీబాక్ లో ఇది సంథింగ్ ఉంది. సో జనరల్ గా మనకి షూ ప్రైజెస్ అనేటివి మోర్ ఓవర్ గా సైజ్ మీద వేరియంట్ అవుతుంది అన్నమాట. సో 1054 11 సైజ్ ఉంది. ఓకే, సో సంథింగ్ ఇప్పుడు ఏదో ఆఫర్ పోతాను కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, ఇంతకుముందు ఇనిషియల్లో ఏమంటే ఇప్పుడు మీరు చూసారా, క్లిక్ చేసినప్పుడు ఒకసారి పేజ్ మళ్ళీ నాకు లోడ్ అవుతుంది, రీలోడ్ అవుతుంది. గమనించారా మీరు? గమనించాను, రీలోడ్ అవుతుంది. మొదట్లో ఏమంటే ఆ లోడింగ్ లేదనమాట. సో నేనేం చేసేవాడిని, ఇది ర్యాండమ్ గా టక్ 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 అని చెప్పి క్లిక్ చేసేవాడిని. హలో, ఉన్నాను. ర్యాండమ్ గా క్లిక్ చేసేవాళ్ళు. అంటే అదే బటన్ మీద, అంటే ఎలా అంటే ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగిన్ బటన్ మనం మామూలుగా ఏం చేస్తాం, ఒకసారి క్లిక్ చేస్తాం, 1 క్లిక్ చేస్తాం అంతే, అవునా? సో ఈ మంకీ టెస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా క్లిక్ చేస్తూనే ఉంటాం, 10 టైమ్స్ ఇట్లా క్లిక్ చేస్తూనే ఉంటాం. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర సంథింగ్ మనకి బ్రేక్ అనేది జరుగుతుంది అనమాట. అంటే సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఒక కోతి చేతికి కొబ్బరి చెప్పించినట్టు అప్లికేషన్. అంటే ఆ టెస్ట్ ని అలాగే చేయాలి, అంటే ర్యాండమ్ ఇది ప్రెస్ చేసి అది ప్రెస్ చేసి అన్ని ప్రెస్ చేసి అది స్టార్ట్ అవుతుందా లేదా అని చూస్తాం. అంటే అప్పుడు అంటే ఏదైనా నాకు ఐడియా లేదు, ఇప్పుడు అట్లా ప్రెస్ చేస్తే ఏ సైట్ అయినా ఎర్రర్స్ వస్తాయా? క్రాష్ అవుతుంది, బట్ ఏమంటే డెవలపర్ అనేవాడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, 99% యాక్సెప్ట్ చేయడు. బట్ మనం దాన్ని అడ్రస్ చేయాలన్నమాట. అంటే ఇలా చేస్తే ఇలా చేసినప్పుడు మనకి బ్రేక్ అవుతుంది అంటే, సో క్లయింట్కి మనం చెప్పచ్చు, యూజర్ అనేవాడు ఒక 10 టైమ్స్ ఆర్ 15 టైమ్స్ ఇలా క్లిక్ చేస్తే బ్రేక్ అవుతుంది. బట్ యాజ్ కస్టమర్ కానీ ఎవడన్నా యూజర్ కానీ, నార్మల్ యూజర్ కానీ అలా చేయడు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీకు తెలియదు ఇలా ఇన్నిసార్లు క్లిక్ చేస్తే బ్రేక్ అవుతుందని చెప్పి, అవునా? హలో, అవును, ఎన్నిసార్లు క్లిక్ చేస్తే గానీ బ్రేక్ అవుతుందని తెలియదు. మామూలుగా యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, 1 క్లిక్ చేస్తాడు, లేదు నెట్ లోగా ఉందంటే మళ్ళీ రీఫ్రెష్ ఏదో ఒకటి చేస్తాడు, కానీ వాడికి తెలియదు ఇన్నిసార్లు ఇలా క్లిక్ చేసినా అంటే ఎక్కడో దగ్గర బ్రేక్ అవుతుంది అనేది. సో అలా చేసే విధానాన్ని ఏమంటారంటే మంకీ టెస్టింగ్ అంటారు. అదే ఇష్టం వచ్చినట్టు అన్ని స్విచెస్ నొక్కి టెస్ట్ చేయడం, అది బ్రేక్ అవుతుంది అంతే, ఏదో ఒక చేసి సిస్టమ్ ని బ్రేక్ చేయాలి. ఏ అప్లికేషన్ అయినా ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇది ప్రెస్ చేసి కార్ట్ లోకి వెళ్ళి, ఇప్పుడు మేమైనా ఏదైనా అప్లికేషన్ అప్లై చేస్తే అది హ్యాంగ్ అయిపోతుంది. ఏ అప్లికేషన్ అయినా హ్యాంగ్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ చేయడం డిలీట్ చేయడం అలా చేసినప్పుడు హ్యాంగ్ అయిపోతుంది. మరి దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? దానికి మనకి నెక్స్ట్ లెవెల్ వస్తుంది అది, దాని డిస్కషన్. ఓకే, ర్యాండమ్ గా టెస్ట్ చేయడాన్ని మంకీ టెస్టింగ్ అంటారు. ఇష్టం వచ్చినట్టు ఏదన్నా అంటే కంటిన్యూస్ గా నెంబర్ ఆఫ్ కీస్ ని ప్రెస్ చేసినప్పుడు అది హ్యాంగ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాను. నేను మీకు ఎగ్జాంపుల్ కి కీస్ అని చూపించాను, కానీ డిపెండ్ అపాన్ అప్లికేషన్ అంతే. ఓకే, నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ మొదటి నుంచి ఫినిష్ వరకు మొత్తం అన్ని ఫీచర్స్, అన్ని ఫంక్షనాలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసేదాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటాం. మొత్తం అప్లికేషన్ మొత్తం ఏ నుంచి జెడ్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇనిషియల్ పిన్ టు పిన్, ఏ చిన్న ఐకాన్ కానీ, రేడియో బటన్ కానీ, స్క్రోల్ డౌన్ కానీ, పేజ్ అప్ బటన్ కానీ, లేదంటే ఫ్లిప్కార్ట్ ఇన్ని ఉంటాయి కదా, అంటే ప్రతి గ్రాసరీస్ ఉంటాయి, అవి ఉంటాయి, అంటే అన్ని టెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. నెంబర్ ఆఫ్ వే అంటే మీరు ఎగ్జాంపుల్ ఈ కామర్స్ తీసుకుంటున్నారు, బట్ ఈ కామర్స్ లో కూడా ఏమంటే అందరికి ఒకే వింగ్ ఇచ్చారనమాట, మీకంటూ ఒక వింగ్ ఇస్తారు. అంటే మీకంటూ ఒక ప్రోడక్ట్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ దే మీకు ఇస్తారు అంతే.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూస్ మాత్రమే చూడు అట్లా. షూస్ లో ఒక కంపెనీ మాత్రమే మీరు టెస్ట్ చేస్తారు, ఓకే. అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్‌ని. డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. ఓకే. అర్థమైంది. ఇప్పుడు మీకు ఈ 7 క్లియర్ కదా? క్లియర్. ఓకే. సో నెక్స్ట్కి వచ్చేసరికి సిస్టమ్ టెస్టింగ్ అనేది ఉంటుంది, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్ టెస్టింగ్ ఏం చెప్తుంది అంటే, పినా గారు నాకు ఒక డౌట్, ఇందాక బిల్ట్ అన్నారు. బిల్ట్ అంటే ఎక్సెల్ లో నేను చెప్తా అది గుర్తుపెట్టుకోండి, దానికి నీడ్ వచ్చినప్పుడు నేను చెప్తా. అది మీకు ఇది అయిపోయిన తర్వాత ఒక ఫ్లో డయాగ్రామ్ నేను చూపిస్తాను, అప్పుడు చెప్తాను. ఓకే. నెక్స్ట్, సో ఈ సిస్టమ్ టెస్టింగ్ అనేది ఏమంటే ఎంటైర్ అంటే సేమ్ లైక్ మనకి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ మారే ఉంటుంది, బట్ ఇట్ కవర్స్ ఓన్లీ ఫంక్షనల్. ఓకేనా? అంటే రిక్వైర్మెంట్స్ కి అగైనెస్ట్ గా ఫంక్షన్ ఫీచర్స్ అన్నిటినీ టెస్ట్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటాం. అంటే ఆల్ కాంపోనెంట్స్, లాగిన్, లాగౌట్, పేమెంట్, సో ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటాం. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ వచ్చేసరికి మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేసేదాన్ని, యూజర్ ఎలా టెస్ట్ చేస్తాడో టెస్ట్ చేసేదాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటాం. అంటే దీని మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సిస్టమ్ అన్న హోల్ ఉంటది. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ కాంపోనెంట్, లాగిన్ అంటే లాగినే, లాగౌట్ అంటే లాగౌటే, రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషనే, అలా ఒక ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రమే టెస్ట్ చేసేదాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటాం. అట్లా కాకుండా ఇనిషియల్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే ఒక మూవీకి మనం లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యేదాకా లోపల ఇన్బాక్స్ అన్ని చూసి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. అంటే మనము రియల్ టైంలో చేసేటప్పుడు ఇలా సెగ్రిగేట్ ఏమి చేయమన్నమాట, ఫ్లోలో అన్ని జరిగిపోతుంటాయి. ఓకేనా? సో ఇప్పుడు కమింగ్ టు నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఈ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ లో ఏమంటే యూఐ టెస్టింగ్ అంటారు, యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఓకే, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోకలైజ్ టెస్టింగ్, గ్లోబలైజ్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ ఉంది. ఓకే, కంపాటబిలిటీ, ఇన్స్టాలేషన్, రిపోర్ట్, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ దీంట్లో చెప్తాను చూడండి, యూఐ టెస్టింగ్ ప్రకారం చేస్తాము. యూఐ నాన్ ఫంక్షనల్ అంటే రూల్స్ ఏమి ఉండవు, బ్రేక్ చేసి చూస్తాం. సో యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ మెటీరియల్ అని కనబడుతుందా? సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఏముంది, ప్రతి వర్డ్ దగ్గర క్యాపిటల్ లెటర్ ఉండాలి అని ఉంది, అవునా? హలో వినపడుతుంది, చెప్పండి. ప్రతి వర్డ్ దగ్గర మనకి క్యాపిటల్ ఎం, క్యాపిటల్ టి, క్యాపిటల్ ఎం అనేది ఉంది వర్డ్ బిగినింగ్ లో. అలా కాకుండా స్మాల్ ఎం గాని వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ ఇష్యూ, మైనర్ ఇష్యూ. అట్లాగే ఈ స్క్రోల్ బార్ ఉంది కదా, ఈ స్క్రోల్ బార్ మనం ఇట్లా పైకి ఎత్తినప్పుడు ఇది పైకి వెళ్ళిపోవడము, మరి కిందకి వెళ్ళిపోయినప్పుడు కిందకి వెళ్ళిపోవడము, అట్లుంటే వాటినంతా కూడా టెస్ట్ చేసేదాన్ని ఏమంటారంటే మనకి యూఐ టెస్టింగ్ అంటారు. ఓకేనా? ఓకే. అంటే యూజర్ ఇంటర్ఫేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బటన్ పెద్దదిగా ఉండకపోవడం కానీ, చిన్నదిగా ఉండడం కానీ, లోడ్ అవ్వడం లేకపోవడం కానీ, ఇవన్నీ చేసేదాన్ని యూఐ టెస్టింగ్ అంటారు. ఎట్లా రూల్స్ బ్రేక్ చేసి టెస్ట్ చేస్తారు? నాన్ ఫంక్షనల్ అంటే ఏమన్నారంటే మీరు? అదే నాన్ ఫంక్షనల్ అంటే ఫంక్షనాలిటీకి అఫెక్ట్ కాకుండా, అంటే మెయిన్ ఫంక్షనల్ అఫెక్ట్ కాకుండా ఇలా చిన్న చిన్నవి అనమాట, టెక్స్ట్ మెసేజ్, టెక్స్ట్ ఫాంట్, ఐకాన్స్ మిస్ప్లేస్ అయి ఉండటము, జూమ్ అవ్వకపోవడము, లేకపోతే బ్లర్నెస్ రావడం,
బ్రేక్ చేసింది ఏం లేదు కదా, నార్మల్ గానే బ్రేక్ చేసింది ఏం లేదు. ఇక్కడ రాశారు చూడండి, అలైన్మెంట్స్, లెన్స్, స్క్రోల్ బార్స్, ఫాంట్ సైజు ఇవన్నీ చూసేదాన్ని యూఐ టెస్టింగ్ అంటారు. కనిపించేవి. అవును. మేజర్వి కనిపించేవి, బాల్స్, లెన్స్. సో యూజబిలిటీ టెస్టింగ్ అన్నమాట. యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఒక అప్లికేషన్ ఒక యూజర్ యూజ్ చేసేటప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉంది అని టెస్ట్ చేసేదాన్ని యూజబిలిటీ అప్లికేషన్. అంటే ఏమన్నా హ్యాంగ్ అవుతుందా లేదా, హీట్ అంటే మొబైల్లో టెస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ మనం వాడేటప్పుడు ఏమైనా హీట్ అవుతుందా లేదా, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ మనం అప్గ్రేడ్ చేసినప్పుడు లేదా అప్డేట్ ఇచ్చినప్పుడు ఏమన్నా మనకి ఎర్రర్ త్రో చేస్తుందా లేదా, అట్లాగే మన పేజెస్ లోడ్ అయ్యేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుందా లేదా, ఇలా అన్నీ చేసి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అని టెస్ట్ చేసేదాన్ని యూజబిలిటీ టెస్టింగ్ అంటాం. రాశారు చూడండి, వెదర్ ద అప్లికేషన్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ ఆర్ నాట్, such type of testing is called usability test. ఓకేనా? నెక్స్ట్ స్ట్రెస్ టెస్టింగ్ అన్నమాట. స్ట్రెస్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ఒత్తిడి. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మామూలుగా మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ చూసుంటారు. సో ఐఆర్సిటిసి వెబ్సైట్లో మనకి మేజర్ రూట్స్లో కానీ లేదా తత్కాల్ టికెట్స్ కొట్టేటప్పుడు టక 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 అని చెప్పి లోడ్ పడుతూ ఉంటుంది ఆ సైట్కి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే మన టీటీడీ దర్శనం టికెట్స్ ఉన్నాయి కదా. సో టీటీడీ దర్శనం టికెట్స్ బుక్ చేయాలన్నప్పుడు వాడు టైమింగ్ స్లాట్ ఇచ్చినప్పుడు ఆ టైం స్లాట్లో ఎవరికైతే బ్యాండ్ విడ్త్ బాగా ఉంటుందో వాడికి ఫస్ట్ బుక్ అవుతుంది. అవునా? బ్యాండ్ విడ్త్, ఇంటర్నెట్ స్పీడ్, బ్యాండ్ విడ్త్. ఓకే. సో అట్లా కాకుండా ఒక్కసారిగా ఇప్పుడు మనకి ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్ వేసుకోవడానికి వెబ్సైట్ సర్వర్ ఇచ్చారు కదా, ఒకటి వెబ్సైట్ ఒకటి. సో ఫస్ట్ రోజు ఏమైంది, ఒక్కసారిగా అందరూ పడేసరికి ఏమైపోయింది, ఆ వెబ్సైట్ మీద పడేసరికి క్రాష్ అయిపోయింది. సో అంటే ఒక అప్లికేషన్కి ఒక్కసారిగా ఎంతమంది యూజర్స్ హిట్ అవుతారో దాన్ని ఎస్టిమేషన్ వేసేదాన్నే ఏమంటారంటే స్ట్రెస్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు అంటే ఎలా ఎస్టిమేట్ చేస్తారు, ఎంతమంది ఎంటర్ అవుతారో మనకి ఎలా తెలుసు అంటే రఫ్ ఎస్టిమేషన్ అన్నమాట. ఒక్కసారిగా 10,000 మంది హిట్ అయితే ఎలా ఉంటది. దీనికి ఏమంటే ఒక తత్కాల్ బుక్ చేసుకోవడం అందరూ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, బుక్ అవుతుంది. ఎవరికైతే నెట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ అవుతుంది. అలా మనం టెస్ట్ చేస్తాం. ఒక 100 మంది ఎంటర్ అయితే ఎలా ఉంటది, 200 మంది అయితే ఎంటర్ ఉంటుందని అలా స్టెప్ వైస్ టెస్ట్ చేసేదాన్ని స్ట్రెస్ టెస్టింగ్ అంటే దాని మీద ఒత్తిడి కలిగి చేస్తాం. అట్లాగే లోడ్ టెస్టింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడండి, ఒక పిల్లోడికి ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ పెట్టామంటే ఓకే ఫైన్. అదే ఒకే రోజు మార్నింగ్ ఒక ఎగ్జాము, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జాము, మళ్ళీ ఈవినింగ్ ఒక ఎగ్జాము, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పెడితే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ప్లస్ ఏం ఫీల్ అవుతాడు, లోడ్ ఫీల్ అవుతాడు. అంతే కదా. అంటే వాడికి స్ట్రెస్ కి లోడ్ కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. లోడ్ అయినా కూడా బరువే కదా, బరువే. బట్ ఏమంటే స్ట్రెస్ అనేది మనం ఇంపోజ్ చేస్తున్నాం. హలో, స్ట్రెస్ అనేది మనం ఇంపోజ్ చేస్తున్నాం. లోడ్ అనేది ఏమంటే మా అవుట్పుట్ అనమాట. అంటే వాడికి మ్యాండేటరీగా చెప్తున్నాం, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు మీ పేరెంట్స్కి చెప్తావో, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తావో, ఎవరికన్నా కంప్లైంట్ చేసుకో, నాకు సంబంధం లేదు, నాకు నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్ రాస్తేనే స్కూల్ నుంచి పోతావు అని చెప్తాను నేను. సో వాడు ఏం చేస్తాడు, ఇంకా సచ్చినట్టు రాయాల్సిందే ఎగ్జామ్. సో ఓ రోజుకి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఒకే రోజు 3 సబ్జెక్టులు పెడితే వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది,
అట్లాగే అప్లికేషన్కి వచ్చేసరికి ఒక 10 మంది యూజర్లు లాగిన్ అయితే ఎలా ఉంటుంది, ఒకేసారిగా 1,00,000 మంది యూజర్లు లాగిన్ అయితే ఎలా ఉంటుంది, ఆ లోడ్ ఎలా తీసుకుంటుంది అని అని టెస్ట్ చేసేదాన్ని లోడ్ టెస్టింగ్ అంటాం. అంటే స్ట్రెస్ కి లోడ్ కి దగ్గర లింకే ఉంది. లింక్ ఉంది. అంటే స్ట్రెస్ అనేది ఏమంటే మనము దానికి పెడుతున్నాము. ఆ లోడ్ పెట్టిన ఒత్తిడి అప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉందో టెస్ట్ చేసే, ఒత్తిడి పెట్టేదాన్ని స్ట్రెస్ టెస్టింగ్, ఒత్తిడి పెట్టిన తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉందో చెప్పేది లోడ్ టెస్టింగ్. అంటే ఇప్పుడు స్ట్రెస్ టెస్టింగ్ లో అందరూ ఒకేసారి లాగిన్ అయినప్పుడు ఎలా ఉందో అని చూస్తాం. అది కూడా బిహేవియర్ చూస్తున్నాం కదా, అది హ్యాంగ్ అయిపోతుంది, ఎంతమంది లాగిన్ అవ్వగలుగుతున్నారో చూసేదాన్ని స్ట్రెస్ టెస్టింగ్. లాగిన్ అయిన తర్వాత దాని బిహేవియర్ ఎలా ఉందో చూడడం లోడ్ టెస్టింగ్. క్లాస్ వచ్చింది, క్లియరా? అర్థం. ఓకే, స్లైట్ డిఫరెన్స్, మైనర్ డిఫరెన్స్. స్ట్రెస్ లో ఏమో స్ట్రెస్ పెట్టి ఎంత మంది ఎంటర్ అవుతున్నారు అంటే, ఒక రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లోకి చిన్న డోర్ పెడతారు, దాంట్లో ఎంత మంది దూరగలుగుతారు అనేది స్ట్రెస్ టెస్టింగ్. దూరిన తర్వాత వాళ్ళ కండిషన్ ఎట్లుంది అని చూసేది అవుట్ టెస్ట్. అంతే, పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటారంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని జనరల్ ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అందుకే నాకు గుర్తుండడానికి నాకు ఎలా అర్థమైందని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంతే. అంటే నేను బేసిక్గా రిమెంబరెన్స్ చేసుకునేది ఇలానే చేసుకుంటాను నేను, ఏ కాన్సెప్ట్ అయినా సరే. అది టర్మినాలజీ ఎట్లన్నా ఉన్నాయండి, ఏమన్నా ఉండేవండి, బట్ ఏమంటే ఆ మెయిన్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని నేను అర్థం చేసుకున్నాను పెట్టుకుంటాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ దట్ డిటర్మైన్ హౌ ఫాస్ట్ సమ్ ఆస్పెక్ట్ సిస్టమ్ పర్ఫార్మ్. అంటే మీరు ఇంత స్ట్రెస్ ఇచ్చినప్పుడు, ఇంత లోడ్ ఇచ్చినప్పటికీ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పగలిగేదే పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందండి, ఒక కారులో వాడు కంపెనీ వాడు మైలేజ్ చెప్పేది ఒక 15 కిలోమీటర్స్ అని చెప్తాడు అనుకున్నాం. ఓకే, ఎంతమంది పోతే ఫ్రంట్ ఇద్దరు, బ్యాక్ సైడ్ ఇద్దరు, 4 మెంబర్స్ విత్ లగేజ్ సంథింగ్ వేసుకొని వెళ్తే 15 కిలోమీటర్స్ మైలేజ్ ఉంటుంది. అదే కార్లో మనం ఏం చేస్తున్నాం, స్ట్రెస్ ఇస్తున్నాం, ఒక 10 మెంబర్స్ని పెట్టాం. ఓకే, 10 మెంబర్స్ పెట్టిన తర్వాత దాని యొక్క లోపల ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉందో ఏముందో చూసేది లోడ్. ఓకే, అయినప్పటికీ స్ట్రెస్ ఇచ్చిన, లోడ్ ఇచ్చిన దాని పర్ఫార్మెన్స్ 15 వస్తుందా, 12 వస్తుందా, 5 కిలోమీటర్లు వస్తుందా టెస్ట్ చేసేదాన్నే పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే స్ట్రెస్ ఇస్తాము, ఎంతమంది లాగిన్ అవుతారో చూస్తాము, తర్వాత దాని బిహేవియర్ చూస్తాము. అంటే అది హ్యాంగ్ అవుతుందా, ఎలా అవుతుంది, హ్యాంగ్ అయిన తర్వాత ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయో ఫైనలైజ్ చేస్తాం, అది పెర్ఫార్మెన్స్. అంతే అంతే. అదే ఇట్లా 3 లింక్ పెట్టుకుంటే వస్తుంది. అంటే పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది అంటే, ఇంత స్ట్రెస్ పెట్టినా కూడా ఇంత స్ట్రెస్ పెట్టాము అప్పుడు ఎలా ఉంది, తర్వాత అవుట్పుట్ దాని బిహేవియర్ ఎలా ఉందంటే ఇది వేరే పేజ్కి వెళ్తుందా, హ్యాంగ్ అవుతుందా, బుక్ అవుతుందా, తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని టికెట్లు బుక్ చేయగలిగింది, 100 మంది లాగిన్ అయితే ఎన్ని టికెట్లు బుక్ చేయగలిగింది అని తెలుసుకోవడం. కరెక్ట్. నెక్స్ట్ ఓకేనా, నా అండర్స్టాండింగ్ ఇది. ఓకే, అంతే క్లియర్ అది. నెక్స్ట్ లోకలైజేషన్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు మీరు బుక్ మై షో యాప్ తీసుకున్నారు, బుక్ మై షోలో యాప్లో తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మన లొకేషన్ని డిటెక్ట్ చేయడానికి వాడు కోడ్ రెడీ చేసి ఉంటాడు. సో మీరు బుక్ మై షో యాప్ చేస్తే లొకేషన్ అనేది ఎనేబుల్ అయ్యి మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్లో ఉన్న థియేటర్స్, మూవీస్ లిస్ట్ అనేటివి వస్తాయి. అలా కాకుండా మీరు ఇంకొక లొకేషన్, ఆ యాప్ లేని లొకేషన్ పెట్టినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఉన్నారు, తిరుమలలోకి వెళ్ళి తిరుమలలో నాకు బుక్ మై షోలో థియేటర్ కావాలి అంటే చూపించింది అనుకోండి, అది ఇష్యూ. చూపించలేదు అనుకో, ఓకే పని చేస్తాను బాగానే. అది అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు చూపించాం కదా, అంటే అది ఎలా చూపిస్తుంది? చూపించకూడదు, బట్ కోడ్ రాసేది కూడా హ్యూమన్ బీయింగే, కోడ్ని టెస్ట్ చేసేది కూడా హ్యూమన్ బీయింగే. అదే నేను చెప్పాను, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల వచ్చే ఇష్యూసే మనకి సాఫ్ట్వేర్స్లో ఎక్కువ ఉంటాయి.
ఓకే. మేబీ కోడ్ రేంజ్ చేసినప్పుడు రేంజ్ మెన్షన్ చేస్తారు కదా! అది ఎక్కువ చేయడమో, తక్కువ చేయడమో చేస్తారు. లేదంటే వాడు ఏదన్నా లోకలైజేషన్ లో ఓకే తిరుమల తిరుపతి కాబట్టి రెండే అని చెప్పి తిరుమలలో అదే 2 పదాలు ఒకటే అనుకోని ఒకే ఏరియా అనుకుని ఇచ్చుండొచ్చు. అనుకోండి. సో అది ఇష్యూ అనమాట. అదే ఇప్పుడు మనకి తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తిరుమల వేరు, తిరుపతి వేరు, ఫర్ వేరు ఎగ్జాంపుల్ వేరుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడతారు. మనకి అప్లికేషన్ లో లోకల్ లాంగ్వేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తమిళ్ అని వచ్చింది అనుకోండి, ఇష్యూనా కాదా? ఇష్యూ. ఇష్యూని. సో అలాంటి దాన్ని టెస్ట్ చేసేదాన్ని ఏమంటారంటే లోకలైజేషన్ ఇష్యూ అంటారు. అదే గ్లోబలైజేషన్ ఇష్యూ అంటే ఇప్పుడు ఏంది www.amazon.com అని కొట్టామనుకోండి, మనకి ఇక్కడ కానీ యుఎస్ కానీ యూకే కానీ ఏదైనా సరే చూపించాలి. ఓకే పర్టికులర్గా www.amazon.in అని కొట్టారనుకోండి, ఓన్లీ ఇండియాలో మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? సో అలా వెరిఫై చేసే దాన్నే ఏమంటారంటే గ్లోబలైజేషన్ టెస్టింగ్ అంటారు. ఇది లోకల్ దేమో లోకలే చూపించాలి, గ్లోబల్ ఏమో ఆల్ ఓవర్ లోకల్ది చూపించాలి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చూపించాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూపించాలి. లోకల్ చూపించకపోతే అది ఇష్యూ కింద. నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్ అన్నమాట. సో ఈ సెక్యూరిటీ టెస్టింగ్ మనం అనలైజ్ చేసుకోవడానికి బాగుంది. ఓకే అది అప్లికేషన్ వచ్చినప్పుడు మనం అట్లా అంటే ఇంప్లిమెంట్ చేయగలమా ఈ గ్లోబలైజేషన్? చేయొచ్చు. అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పింది అమెజాన్. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ వచ్చి పలానా టెస్ట్ చేయాలి, పలానా చేయాలని టెస్టరే డిసైడ్ చేసుకోవాలా? మళ్ళీ గైడెన్స్ ఇస్తారా టీమ్ లీడ్ వాళ్ళు? లీడ్ గైడెన్స్ ఉంటుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే పలానా టెస్ట్ చేయండి అని టీమ్ లీడ్ చెప్పే ఇస్తాడా? చెప్తారు. మన డెసిషన్ ఉండదు. అంటిల్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు మనం టీమ్ లీడ్ గైడెన్స్ లోనే పోతాం. ఓకే మనం ఓన్ డెసిషన్ ఉండదు, అతన్ని ఇంప్లిమెంట్ లోనే ఉంటుంది. అతను మనకి ఏం చేయాలో ఎలా చేయాలనేది మన పైన ఉంటది, ఏం చేయాలనేది అతను చెప్తాడు. ఇదంతా ఎస్ఆర్ఎస్ లో ఉండదు. ఉంటది. ఎస్ఆర్ఎస్ కాకుండా ఇంకోటి ఏదో ఫామ్ చదివాను నేను అక్కడ, బిఆర్ఎస్ ఇంకొకటి ఏదో ఉంది టెస్ట్ కు ముందు వచ్చేది. ఓకే ఫామ్ ఏదన్నా ఉంది, ఎస్ఆర్ఎస్ ఉంటది. ఓకే సరే మీరు మళ్ళీ దానికి వెళ్ళి దీనికి కన్ఫ్యూజ్ అయిపోతారు. సరే అంటే నాకు ఈ డౌట్స్ మళ్ళీ గుర్తురావు. మీకు ఏ డౌట్ వచ్చినా నాకు చిన్న పింగ్ చేయండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందండి, మీ మొబైల్లో అజ్యూమ్ దట్ వాట్సాపే తీసుకుందాం. సో వాట్సాప్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం ఏమేమి చూస్తాం? కాన్ఫిడెన్షియాలిటీ చూస్తాం, ఇంటిగ్రిటీ చూస్తాం, అథెంటికేషన్ చూస్తాం, ఆథరైజేషన్ చూస్తాం, అవైలబిలిటీ చూస్తాం, నాన్ రెప్యుటేషన్ చూస్తాం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్ఫిడెన్షియాలిటీగా ఉంటుందా ఉండదా, అంటే మన డేటా అనేది మనం ఇంకొకరికి పంపిస్తే తప్ప ఇంకొకరు మన డేటాని చూడకుండా ఉంటుందా ఉండదా ఒకటి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అనేది ఏమంటే మనం స్టోర్ చేసుకున్న ఒక్క నిమిషం బాబు తీసుకొచ్చాడు పెట్టేయమ్మా, ఆడబెట్టే ఎంత అయింది? 120 120 125 సరే పంపిస్తాను. ఓకే సో ఇంటిగ్రిటీస్ వచ్చేసరికి ఏమంటే మనం ఏదన్నా ఒక దాన్ని చేసుకున్నాం, లాగిన్ చేసుకున్నప్పుడు ఏదైనా అప్పుడు చెప్పమ్మా. బెడ్షీట్లు కూడా అయిపోయాయా? సరే అయిపోయిందే తెచ్చేలే. ఎవరిచ్చింది? వాడా? సాయి పొట్టోడా? సరే తెచ్చేలే, అది వాడి దగ్గర ఇస్తాలే. సారీ దోబి అతను. ఓకే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మీరు ఎక్కడ ఇప్పుడు తిరుపతిలోనే ఉంటున్నారా? తిరుపతిలోనే. మేము ఇక్కడ మన వెటనరీ హాస్పిటల్ గంగమ్మ గుడి ఉంది కదా,
మార్కెట్ అక్కడ. అక్కడే ఉన్నాయి. తెలుసు. హ్మ్. ఇక్కడ అభిలాష్ అన్న దగ్గరే ఉండేది. అభిలాష్ ఆహా! ఓకే. అభిలాష్ మేమంతా స్కూల్ మేట్స్. ఆహా! ఓకే. నాకు అభిలాష్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బాగా తెలుసు. అభిలాష్ అన్న వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి ఫ్రెండ్. ఓకే. చైతన్య, అభిలాష్, మా హస్బెండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్. ఆహా! ఓకే. నేను వాళ్ళలో మాది ఒక కామన్ ఫ్రెండ్. ఓకే. సో ఇంటిగ్రిటీకి వచ్చేసరికి ఏమంటే మనం యొక్క అకౌంట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ మీ మొబైల్లో నుంచి కొత్త మొబైల్ తీసుకున్నారు. సో కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ ఏమన్నా ఇస్తే సేమ్ డేటా అనేది మళ్ళీ మీకు బ్యాకప్ అనేది వస్తుందా రాదా అని వెరిఫై చేసేదాన్ని ఇంటిగ్రిటీ అంట. అథెంటికేషన్ వచ్చేసరికి ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు మీరు మీ యొక్క మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంకోటి కానీ ఏదన్నా కానివ్వండి, మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారినా, లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిలే తీసుకుందాం. జీమెయిల్ మీ మొబైల్లో లాగిన్ అయినారు, సేమ్ అదే లాగిన్తో మీరు ల్యాప్టాప్లో లాగిన్ అయినా, ఇంకొక డివైస్లో లాగిన్ అయినా అదే డేటా అనేది మనకు ఉంటుందా ఉండదా? బికాస్ మీ యొక్క అథెంటికేషన్ అంటే మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది మీకు మాత్రమే తెలుసు, ఇంకొకరికి తెలియదు. సో అప్పుడు మీ డేటా అనేది కరెక్ట్గా వస్తుందా రావటం లేదా అని చూసేదాన్ని ఇంటిగ్రిటీ అంటాం. అట్లాగే అథెంటికేషన్ అనమాట. అథెంటికేషన్ అనేది వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్ బ్యాంకింగ్ ఉంది, లేదా ఇంకొకటి ఉంది, ఈవెన్ దో మీ వాట్సాప్ సెక్యూరిటీ కోడ్ కానివ్వండి, లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానివ్వండి. సో మీ యొక్క తంబు కానీ మీ యొక్క ఇండెక్స్ ఫింగర్ కానీ ఏదో ఒక ఫింగర్ సెన్సార్ పెడితేనే ఇట్ విల్ గెట్ అథెంటికేటెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఓపెన్. అథెంటికేషన్స్ ఫెయిల్ అయ్యాయి అథెంటికేషన్ టెస్ట్ చేస్తారు. సో పాస్వర్డ్ ఇస్తే ఫింగర్ ప్రింటింగ్ ప్యాటర్న్ అవును. సో అంటే మీరు కాకుండా మీ పాస్వర్డ్ మీరు ఇంకొకరికి షేర్ చేయకుండా వాళ్ళు ఎవరన్నా ట్రై చేసి అది ఓపెన్ అవుతుందంటే అది ఇష్యూ. ఓపెన్ అవ్వకుండా ఉంది అంటే యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే. అదే ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పర్సన్ యూజర్ది కాకుండా ఇంకెవరిదైనా ఇచ్చినా ఓపెన్ అయిపోతే అది ఇష్యూ. ఓకే. ప్యాటర్న్ కానీ ఏదైనా ప్యాటర్న్ ఒకటి ఇచ్చి ఇంకోటి ఇచ్చి అది ఓపెన్ అయిపోతే కూడా అంతే. అవును. నెక్స్ట్ ఆథరైజేషన్ అనమాట. ఆథరైజేషన్ చేయాలి అంటే అసలు ఎవరు దీన్ని యూజ్ చేయాలి? ఈ అప్లికేషన్‌ని ఎవరు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్‌తో ఇంకొకరు ఏదన్నా మిస్‌యూజ్ చేశారనుకో అనాథరైజ్డా కాదా? అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఒక పోలీస్ స్టేషన్‌లో ఒక ఎస్ఐ సీట్‌లో కూర్చోవలసింది ఒక ఎస్ఐనే. హి ఈస్ ద ఆథరైజ్డ్ పర్సన్ అండ్ అథారిటీ పర్సన్. ఆ ఎస్ఐ సీట్‌లో అనాథరైజ్డ్‌గా నేనెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఈజ్ ఇట్ నాట్ ద రైట్ వే? సో కాబట్టి ఆథరైజేషన్ మనకి ఉందా లేదా? అంటే మనకి దాని మీద ఎటువంటి ప్రాసెస్‌లో మనం వెళ్తున్నామా లేదా? ఆథరైజేషన్ లేకుండా మనం చేసామంటే సో అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అప్లికేషన్ ఉంది అనుకుందాం. ఫేస్‌బుక్ అప్లికేషన్‌లో మీ యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ మీకు తెలియకుండా ఇంకొకరు ఎవరన్నా తీసుకొని యూజ్ చేసి ఏదన్నా మెసేజెస్ పోస్ట్ చేశారనుకోండి, ఎవరిది ఆథరైజేషను? ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా పోస్ట్ చేశారు అనుకుందాం. సో ఎవరో పోస్ట్ చేసినా కూడా ఎవరి మీదకి వస్తుంది? మీ మీదకే వస్తుంది. ఫేస్‌బుక్ ఐడీ మీదే వస్తుంది. వాళ్ళ ఐడీకే వస్తుంది. అవును. సో అలాగా కస్టమర్ అనేవాడు వాడి ఆథరైజేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీగా
పెట్టుకునే విధంగా మన సిస్టమ్ అంటే మన అప్లికేషన్ అనేది ఉందా లేదా అది ఎలా టెస్ట్ చేస్తారు? ఆథరైజేషన్ ఉందా లేదా? అంటే అప్లికేషన్. డమ్మీ యూజర్ నేమ్స్, డమ్మీ పాస్వర్డ్స్ ఇచ్చి టెస్ట్ చేయిస్తారు ఫస్ట్‌లో. ఇప్పుడు ఫేస్‌బుక్‌లు కూడా అవి హ్యాక్ చేసేస్తూ ఉంటారు గదా! ఆ! అప్పుడు కూడా అది ఆథరైజేషన్ పోతుంది హ్యాక్ కదా! అవుతాయి. మళ్ళీ వాళ్ళు సెక్యూర్ చేస్తా అంటారు. దీన్ని ఇప్పుడు ఆథరైజేషన్ ఎలా టెస్ట్ చేస్తామంటే నాకు అది ఎలా కొంచెం. టెస్ట్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఓటీపీ వచ్చుద్ది. ఓటీపీ అంటే మీకు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 4 డిజిట్ ఓటీపీ అనేది వస్తది. సో, మీరు ఆ 4 డిజిట్ ఓటీపీ కొట్టనంత వరకు మీకు ట్రాన్సాక్షన్ జరగదు. అట్లాగే కొన్ని నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు మనకి 30 సెకండ్సే ఉంటది. సో, ఆ 30 సెకండ్స్ టైమ్ లిమిట్ దాటిపోయిందనుకోండి, ఆ వచ్చిన ఓటీపీ కొట్టినా కూడా అది అనాథరైజ్డ్ కిందే లెక్క. ఒకవేళ 30 సెకండ్స్ దాటిన తర్వాత కూడా మీకొచ్చిన ప్రీవియస్ ఓటీపీ యాక్టివేట్ అయిందంటే అది ఇష్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఓటీపీ ఉన్న సెకండ్స్ కాకుండా తర్వాత ఇచ్చినా గూడా అది యాక్సెస్ అయిపోతే అది ఇష్యూ కింద. ఇష్యూ. ఇప్పుడు వాడు ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టింటాడు 30 సెకండ్స్ అని చెప్పి. ఆ 30 సెకండ్స్ టైమ్ ఫ్రేమ్ లోపల మనం ఓటీపీ ఎంటర్ చేయలేదనుకోండి, ఆ వచ్చిన ఆల్రెడీ ఓటీపీ జనరేట్ అయ్యి, ఆ జనరేట్ అయిపోయిన ఓటీపీని ఎంటర్ చేసి కూడా మనకి ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి అది ఇష్యూ అన్నమాట. అలా జరగకుండా ఫెయిల్ అని చెప్పి మళ్ళీ అగైన్ దాటిన అంటే 50 సెకండ్స్, 1 మినిట్ అయిన తర్వాత ఓటీపీ ఇచ్చినా గూడా అది ట్రాన్సాక్షన్ జరిపిందంటే అది ఇష్యూ. ఇష్యూ. అది సెక్యూరిటీ టెస్ట్ గూడా అనొచ్చు కదా! అవును. అనొచ్చు. అంటే దాంట్లోనే ఇది ఆథరైజేషన్ అన్నమాట. ఆథరైజేషన్ అంటే ఇది మీ మొబైల్ నంబర్‌కే ఓటీపీ రావడం. ఎవరైతే రెస్పెక్టివ్ కస్టమర్ ఉన్నాడో వాడి రెస్పెక్టివ్ నంబర్‌కే మెసేజ్‌లు రావడం అనేది ఆథరైజేషన్ అన్నమాట. అలా గాకుండా మీ అకౌంట్ నంబర్‌కి నా మొబైల్ నంబర్‌కి ఓటీపీలు వచ్చాయనుకోండి. సో, ఐ యామ్ నాట్ ద ఆథరైజేషన్ పర్సన్ ఫర్ దట్ అకౌంట్. హూ ఈస్ ద ఆథరైజేషన్ ఫర్ దట్ అకౌంట్? మీరు ఆ యొక్క అకౌంట్‌కి ఆథరైజేషన్. ఓకే. క్లియరా అండి? అర్థం. నెక్స్ట్ అవైలబిలిటీ అన్నమాట. ఇప్పుడు సేమ్ మన ఐఆర్‌సీటీసీదే బ్యాంక్ టైమింగ్స్ ఏముంటాయి? మామూలు బ్యాంక్ టైమింగ్స్ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్‌కి వచ్చేసాయనుకోండి. ఐఆర్‌సీటీసీలో టికెట్స్ లేదా ట్రైన్ టికెట్స్ ఏదైనా బుక్ చేసుకోవాలండి. అవైలబిలిటీ టైమింగ్‌లోనే మార్నింగ్ ఈ 8 ఈ 9 టైం నుంచి 10 నుంచి ఈ వరకు. టైంలోనే ఉంటాయి అంటేనే మనం చూసుకోవాలి. ఒకవేళ బిఫోర్ 7 ఏఎంలో బుక్ అయిపోయినా, 7:55 ఏఎంకి బుక్ అయినా, ఆర్ 8:05 పీఎంకి బుక్ అయినా కూడా అది ఇష్యూ. వాడిచ్చిన టైమ్ ఫ్రేమ్ లోపలే బుక్ అయితేనే మనకి అప్లికేషన్ యాస్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవుతానంటది. ఒక్క 1 మినిట్ ముందు బుక్ అయినా, 1 మినిట్ తర్వాత బుక్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అర్థమైంది. ఓకే. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక బస్ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి. సో, వాడు చెప్పిన టైం ప్రకారం 8:00 బస్సు. 8:00 బస్సుకి బయలుదేరలేదు అనుకోండి. సో, ఆటోమేటిక్‌గా మనకు చిరాకు వచ్చుద్దా రాదా? అలాగే వాడు చెప్పిన టైము ఈ బస్సు నీకు 10:30, 12:30కంతా రీచ్ అవుతుంది అనుకోండి. సో, ఆన్ టైమ్ రీచ్ అవ్వలేదనుకోండి. ఎరా బాబు ఇంకా ఎక్కువ సేపు తోలుతున్నావు అంటాం. సో, ఇష్యూస్ అనేటివి రైజ్ అవుతాయి. సో, అలాగే ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత మనకి ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లోనే జరగాలి. అలా కాకుండా దాని ముందు జరిగినా, వెనక జరిగినా కూడా ఇట్ ఈస్ ఎ ఇష్యూ. అది ఇష్యూ. టైమ్ ఫ్రేమ్ అనేది ఎవరు డిజైన్ చేస్తారు? ఎవరు చెప్తారంటే బిజినెస్ అనాలిసిస్ చెప్తాడు. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇలా డిజైన్ చేయండి అని చెప్తారు. అర్థమైంది. కస్టమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్‌టీసీ వాడు తత్కాల్ 9 నుంచి 10 వరకే బుక్ అవ్వాలంటాడు. బిఫోర్ 9 బుక్ అయినా 10 బుక్ అయినా అది అంతే. ఇష్యూ కిందొస్తుంది. దాన్ని టెస్ట్ చేయడాన్ని అవైలబిలిటీ టెస్ట్ అంటారు. ఆ అప్లికేషన్ ఎంతసేపు అవైలబుల్‌లో ఉంటుందో టెస్ట్ చేయడమే అవైలబిలిటీ టెస్ట్. అది. అర్థం. నెక్స్ట్ నాన్ రెప్యుటేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకి మీరు గమనించినట్టయితే వాట్సాప్‌లో మనం ఏదైనా స్క్రీన్ షాట్ షేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ అవర్ ఇంటర్నల్ మెమరీ. అంటే మన ఫోన్ యొక్క ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అవుతాయి. అవును. ఉంటాయి. ఇప్పుడు ఏం చేశాడు వాడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ షేర్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్ ఆర్ 3 డేస్‌లో ఆ స్క్రీన్ షాట్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే. సో, అంటే మనం చేసిన ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా డేటా చేంజ్ అనేది
కస్టమర్ నీడ్ ఉండి సేవ్ చేసుకుంటే ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సేవ్ దట్ వన్ దెన్ కంప్లీట్లీ ఎరాడికేట్ అన్నమాట. ఇప్పుడు అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్ అట్లుందా? సెల్లులో నాకు తెలీదు మొబైల్స్‌లో. అవునండి. వాట్సాప్ ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ అలానే ఉంది. సో అట్లాగే నేను అట్లాగే మనం ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేసాం, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసాం. సో మనకేముంటది ఇయర్ బై ఇయర్. సో మనం 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ట్రాన్సాక్షన్స్ కావాలన్నా కూడా మీరు 10 ఇయర్స్ నుంచి నెట్ బ్యాంకింగ్ వాడుతుంటే యూ విల్ గెట్ దట్. బట్ అలా కాకుండా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయిపోయి డిలీట్ అయిపోతుంటే సో అది రిక్వైర్మెంట్ ప్రకారం జరుగుతుందా లేదా? ఒకవేళ కస్టమర్ కావాలి అంటే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడు ప్రాపర్‌గా ఉందా లేదా? లేదు కస్టమర్ వద్దు అన్నాడు అనుకుంటే ఇయర్ బై ఇయర్ డిలీట్ అయిపోతుందా లేదా? సో కాకపోతే అలా డిలీట్ అయ్యేటప్పుడు గానీ, అలా సేవ్ అయ్యేటప్పుడు గానీ, ఒక అలర్ట్ మెసేజ్ గానీ, ఒక నోటిఫికేషన్ గానీ కస్టమర్‌కి పంపిస్తుందా లేదా అని వెరిఫై చేసేదాన్ని నాన్ రెప్యుటేషన్ అంటారు. ఓకేనా? అంటే ఈ టైంలో స్టోర్ అయ్యి ఉండాలి అంటే ఉంటుంది. లేదంటే లేదు. అది సరిగ్గా ఉన్నాయా లేదా అని టెస్ట్ అని నాన్ రెప్యుటేషన్. అవును. నెక్స్ట్ కంపాటబిలిటీ టెస్టింగ్ అన్నమాట. సో ఈ కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌లో వెన్ యూ ఆర్ స్టడీయింగ్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు కాలేజ్ మనకి జస్ట్ నార్మల్ చిన్న ఫోన్స్ ఉన్నటి. బేసిక్ ఫోన్స్. సో లైక్ ఓన్లీ కాలింగ్ అని. సో అటువంటి ఫోన్‌లో మనం వాట్సాప్‌ని ఇన్‌స్టాల్ చేయగలమా? చేయలేం కదా! అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో అయితే చేయొచ్చు వాట్సాప్. అదే ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ దాంట్లో మైక్రోసాఫ్ట్‌లో చేయలేం కదా ఇప్పుడు. చేయొచ్చు. అదే ఇప్పుడు ఒక అప్లికేషన్ మనం వెబ్ కోసం డిజైన్ చేసిన అప్లికేషన్ అంటే ఓన్లీ ఫర్ వెబ్ అంటే డెస్క్‌టాప్ కోసం డిజైన్ చేసిన అప్లికేషన్‌ని మొబైల్‌లో యూజ్ చేయాలంటే కుదురుతుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అలా కుదిరి కంపాటబుల్ చేసి వర్క్ అవుతోంది అంటే దెన్ ఇట్ ఈస్ ఏ ఇష్యూ. అంటే ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలనుకుంటే మనం ప్లే స్టేషన్‌లో ఆడే గేమ్స్ అదే గేమ్స్‌ని మొబైల్‌లోకి మనం డౌన్‌లోడ్ చేసుకొని ఆడుతున్నాము అంటే సో ఇట్ ఈస్ ఏ కంపాటబిలిటీ టెస్టింగ్. సో అక్కడ వచ్చినంత క్లారిటీ ఇక్కడ కూడా వస్తోంది అంటే సో అప్లికేషన్ అనేది రెండిటికి డిజైన్ చేశారు. సో ఇట్ ఈస్ ఇష్యూ ఉంది అని చెప్పాలి. ఒకవేళ మనకి పీసీలో వచ్చే ప్లే స్టేషన్‌లో వచ్చే గేమ్ మొబైల్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నా గానీ దిస్ ఫార్మాట్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఫర్ దిస్ డివైస్ అని వస్తే అప్పుడు ఓకే. ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ ప్లే స్టేషన్‌కే మొబైల్ ఫోన్స్‌కి కాదు అని. అలా టెస్ట్ చేసే విధానాన్నే ఏమంటారంటే కంపాటబిలిటీ టెస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఇండక్షన్ స్టవ్ ఉంటది. సో ఇండక్షన్ స్టవ్‌కి యూజ్ చేయాల్సిన వెజల్స్ పెడితేనే హీటింగ్ అవుతది. అలా కాకుండా మనం అల్యూమినియం గాని, కాపర్ గాని పెట్టామనుకోండి హీట్ అవ్వదు. సో ఆ టెస్ట్ చేయడాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్. క్లియరా? అంటే అవుతుందా లేదా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజల్స్ పెట్టి టెస్ట్ చేయడాన్ని కంపాటబిలిటీ. అంతే. మనకు తెలుసు అది ఇండక్షన్ స్టవ్ వెజల్స్ అది ఇండక్షన్ స్టవ్ వెజల్స్ యూజ్ చేస్తేనే హీట్ అవుతుంది. అలా కాకుండా ఏ టైప్ ఆఫ్ వెజల్స్ పెడితే అది హీట్ అవుతుంది, ఏవి హీట్ అవ్వట్లేదని టెస్ట్ చేయడాన్ని కంపాటబిలిటీ. కరెక్ట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇది మనం డైలీ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ ఉంది. అది మామూలుగా మొబైల్స్‌లో రాదు. మొబైల్స్‌లో వస్తుందా? వస్తది. మా ప్లే స్టోర్‌లో యాప్ ఉంది. ఓకే. అంటే దేంట్లో రాదు అని టెస్ట్ చేయడాన్ని కంపాటబిలిటీ అంటారా? దేంట్లో వస్తుంది? అంటే మనం ట్రై చేయాలి. ట్రై చేసి అంటే వాడి గైడ్‌లైన్స్ ప్రకారం ఓన్లీ ఆండ్రాయిడ్ డివైస్‌కి, ఐఓఎస్ డివైస్‌కి, ఆండ్రాయిడ్ టీవీస్‌కి అనేటివి ఉంటాయన్నమాట. సో అలా కాకుండా నార్మల్ బుడంకాయ ఫోన్లు, చిన్న ఫోన్లు విచ్ ఈస్ నాట్ ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ వర్షన్స్ ఉండేటివి. అట్లాగే ఆండ్రాయిడ్ వర్షన్ 4.1 వర్షన్ బిలో వర్షన్స్ ఉన్నటివి ఇనిషియల్ వర్షన్స్‌లో ఉన్న వాటిలోకి సపోర్ట్ చేయదు. సో అది సపోర్ట్ చేస్తుందా లేదా అని వెరిఫై చేసేదాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్ అంటాం.
దేంట్లో ఇప్పుడు అప్లికేషన్ అమెజాన్ ప్రైమ్ చేసిన తర్వాత అది దేంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాడు కొన్ని రూల్స్ ఇచ్చుంటాడు. అలా కాకుండా దేంట్లో అది ఓపెన్ అవుతుంది, రన్ అవుతుందని టెస్ట్ చేయడానికి కంపాటబిలిటీ అంటారు. కంపాటబిలిటీ టెస్టింగ్. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు అనుకుందాం. అట్లాగే మనకి సేమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే లైనక్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే లైనక్స్ అనేది ఒక డిఫరెంట్ ఓఎస్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్. అట్లాగే మీ సిస్టంలో విండోస్ 7 ఉన్నట్టుంది, ఐ థింక్ సో, నాకు అనిపించింది. మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే విండోస్ 10 కింద కూడా మార్చుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మీ యొక్క ల్యాప్టాప్లో మ్యాక్ అంటే ఐఓఎస్ కంపాటబిలిటీ, అంటే ఐఫోన్ వాడి యొక్క ఓఎస్ మన విండోస్ డెస్క్టాప్లోకి సపోర్ట్ చేయదు. అలా వెరిఫై చేసేదాన్ని కంపాటబిలిటీ టెస్టింగ్. ఒకవేళ మనం ఆ ఓఎస్ని బలవంతంగా తీసుకొని వచ్చి మన ల్యాప్టాప్లో ఇన్స్టాలేషన్ ట్రై చేసేదాన్ని ఇన్స్టాలేషన్ టెస్టింగ్. ఒకవేళ ఇన్స్టాలేషన్ అయ్యిందంటే ఇష్యూ, అవ్వలేదంటే ఇష్యూ కాదు. అంటే కంపాటబిలిటీ టెస్టింగ్ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం అంటే డిఫరెన్స్ అదేమంటే కంపారిజన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏమంటే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా మనం ట్రై చేస్తాం కదా, ఇన్స్టాల్ చేసే ట్రై చేస్తాం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేశారనుకున్నాం. ఓకే, సో వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏమవుతుందంటే ప్లే స్టోర్లో అప్డేట్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు. మీరు ఎప్పుడన్నా గమనించారా అది? కనపడుతుంటాయి, అన్ని యాప్స్ కనపడుతుంటాయి. సో ఆ అప్డేట్ అని క్లిక్ చేసిన తర్వాత అది మళ్ళీ అప్డేట్ అయిన తర్వాత మనకి ప్రీవియస్గా ఉన్నది దానికి ఎంత అయిందమ్మా? 150 అయిందా? సరే వాడికి చెప్తారు. సో అప్డేట్ అయిన తర్వాత మనకి క్లియర్గా ఉందా లేదా, అట్లాగే ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మనకి ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా. ఓకే, సో ఇన్స్టాలేషన్ ముందు ఎలా ఉంది, ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు ఎలా ఉంది, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది, ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే ఎలా ఉంది, అలా చేసేదాన్ని ఇన్స్టాలేషన్ టెస్టింగ్ అంటాం. హలో, అర్థమైంది. నెక్స్ట్ రికవరీ టెస్టింగ్. సో ఈ పేరులోనే తెలిసిపోతుంది. సో రికవరీ టెస్టింగ్ ఈజ్ డన్ హౌ ఫాస్ట్ బెటర్ ది అప్లికేషన్ కెన్ రికవర్ ఈవెన్ త్రూ. అంటే ఒకసారి ఏదన్నా క్రాష్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే ఒక 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ ఒక 10 to 15 minutes వరకు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ పనిచేయలేదు, క్రాష్ అయింది వాటి సర్వర్స్. మెసేజ్లు ఎవరికి వెళ్ళలేదు, వెళ్ళలేదు. సో వాడు ఏం చేశాడు, ఇష్యూని అడ్రస్ చేసి వితిన్ 20 minutes రెక్టిఫై చేసి మళ్ళీ నార్మల్ ఫేజ్కి తీసుకొచ్చేసాడు. సో ఇప్పుడు జస్ట్ లైక్ మన కోవిడ్నే తీసుకుంటే, కోవిడ్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. బట్ ఏమంటే అకార్డింగ్ టు న్యూమరికల్ వాల్యూస్ కానీ దీనిలో కానీ డెత్ రేట్తో పోల్చుకుంటే రికవరీ రేట్ ఇండియాలో ఎక్కువ ఉన్నది యాజ్ పర్ నౌ టుడే. అంటే నేను అక్యురేట్గా చెప్పట్లేదు, బట్ సిచ్యువేషన్ బట్టి చెప్తాను. సో అఫెక్టెడ్ అవుతున్నారు, అఫెక్టెడ్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది, క్రాష్ జరిగిన తర్వాత కూడా ఎంత ఫాస్ట్గా మనకి స్మూత్ వర్కింగ్ అనేది వస్తుందో లేదో చెప్పేదాన్ని రికవరీ టెస్టింగ్ అంటాం. సో ఈ రికవరీ టెస్టింగ్ అనేది 99% మనం చెయ్యం, ఎక్కడ చేసే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట. ఎందుకు అంటే ఆ అప్లికేషన్ క్రాష్ అవుతుంది అంటేనే అది మేజర్ ఇష్యూ. సో డెవలపర్ ఆ ఇష్యూని ఫిక్స్ చేయాలి. సో ఆ ఇష్యూని ఫిక్స్ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ చేసేదానికి మనకి ఒక 1 week 2 weeks టైం పడుతుంది.
అంటే ఈ రికవరీ టెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కూడా మనము ఒక మొబైల్‌లో నుంచి మొబైల్ పగిలిపోయింది, ఏదో అయిపోయింది. అది మనం ఇంకో మొబైల్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది రికవరీ ఇదంతా చూపిస్తుంది. అది కూడా రికవరీ టెస్టే కదా! అంతే. అంతే. అంతే గదా! ఇప్పుడు అంతే. వేరే మొబైల్‌లో ఏసిన అది అడుగుతూ ఉంటుంది గదా! రికవరీకి అంటే డేటా నీకు బ్యాకప్‌కి 1 వీక్ కావాలా? నెక్స్ట్ వీక్ కావాలా? అవును. మళ్ళీ కొత్త మొబైల్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనం అదే ఉంటే చూపిస్తది మెసేజెస్. అవును. అవును. రికవరీ అవును. అంటే మన నేమ్ రికవర్ చేస్తది. మన అకౌంట్ ఆల్రెడీ ఉన్నది రికవర్ చేస్తది. అవును. 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 అదే గదా! రికవరీ అవును. అంటే ఎగ్జాంపుల్. అవునండి. అవును. సో అదే అట్లా చేసినప్పుడు రికవర్ అవుతుందా లేదా? డేటా స్టోర్ చేసుకున్న డేటా మొత్తం రికవర్ అవుతుందా? అవును. సో అంతే కదా! అర్థం. అంతే. సో ఇది ఈరోజు మీరు చూసుకున్న టెస్టింగ్ అన్నమాట. ఓకే. ఓకే. సో దీని తర్వాత మీకు నేను ఒక బొమ్మ చూపిస్తాను. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఫ్లో అనేది ఇది మన రిపోజిటరీలో ఉంది. ఓకే. జూమ్. ఓకే. ఓకే. కనబడుతుందండి ఇది? కనపడుతుంది. యాహ్! సో ఫస్ట్ మీకిప్పుడు అన్నీ కొంచెం క్లియర్‌గా అర్థమవుతాయి చూడండి. ఫస్ట్ ఎస్‌డిఎల్‌సి అనమాట. ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఈ రిక్వైర్మెంట్ ఎవరిస్తారు? బిజినెస్ అనాలిసిస్ట్ ఇస్తారు. బిఏ ఇస్తాం. సో ఈ రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతది? అనాలిసిస్ అనేది జరుగుతది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? అవును. బిజినెస్ అనాలిసిస్ట్ ఉంటాడు. ఆర్కిటెక్ట్. ఆ! పిఎల్ అంటే ఆర్కిటెక్ట్. ప్రాజెక్ట్ లీడ్ ఉంటాడు. పీఎం అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. అంటే ఈ లీడ్ మేనేజర్‌లోనే ఆ టీమ్‌లోనే ఆర్కిటెక్ట్‌లు కూడా ఉంటారు. ఓకేనా? హలో! బిజినెస్ మ్యాన్, టీమ్ లీడర్. బిజినెస్ అనాలిసిస్ట్, ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. ప్రాజెక్ట్ లీడర్ ఓకే. హలో! అర్థమైంది. ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్. మేనేజర్. ఈ అనాలిసిస్ అంతా వీళ్ళు ఓకే. ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనుకున్న తర్వాత ఏమవుతుంది? డిజైన్ అనేది వస్తుంది. సో ఈ డిజైన్ దగ్గర ఎవరెవరు ఉంటారు? ఆర్కిటెక్ట్ ఉంటాడు, ప్రాజెక్ట్ లీడ్ ఉంటాడు, డెవలప్‌మెంట్ టీమ్ అంటే టీమ్ లీడ్స్, డెవలప్‌మెంట్ టీమ్ మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళుంటారు ఈ డిస్కషన్‌లో. ఇక్కడ జరిగే మీటింగ్స్‌లో. దాని తర్వాత కోడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డెవలప్‌మెంట్ టీమ్ మేనేజర్ వాళ్ళుంటారు. ఈ పార్ట్‌లో. వన్స్ డెవలప్మెంట్ టీమ్. ఆ! వాళ్ళనేమంటారంటే డెవ్ టీమ్ అంటారు. అదే. అంటే మనము ఇట్లా మాట్లాడకూడదా? డెవలప్మెంట్ టీమ్ అని. ఇట్లే షార్ట్ కట్‌లు మాట్లాడాలా? డెవ్ టీమ్ అనాలంతే. ఓకే. నెక్స్ట్ ఈ కోడింగ్ అయిన తర్వాత మన పని మొదలవుతుంది. సో మన జాబ్ ఏంది? టెస్టింగ్ టీమ్. సో ఈ టెస్టర్స్ టెస్టర్స్ మనం. సో కోడింగ్ అయ్యేంత వరకు మనకు పనుండదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి 1, 2, 3, 4 పార్ట్స్ అయ్యేంత వరకు మనకు పనుండదు. అంటిల్ డెవలపర్ కోడ్ అయిన తర్వాత కోడింగ్ వచ్చేది ఎస్ఆర్ఎస్‌లో ఉంటుంది. మనం ఏం చేశారు? ఏం అవును. చేయాలి? మొత్తం సో ఆ! ఓకే. మీకు డౌట్ రావచ్చు. పిన్నా గారు మీరు మనకేం పని లేదు కాకపోతే ఇవన్నీ లేట్ అవుతుందంటే అప్పటి వరకు మనం ఖాళీగా కూర్చోవాలంటే కాదు. ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని మనం టెస్ట్ కేసులనేటివి రాయాలి. స్టార్టింగ్‌లోనే రాయాలా? చెప్తా. అది ఎప్పుడనేది చెప్తా. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సో టెస్టింగ్ టీమ్ అనేది ఉంటది. వన్స్ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేబుల్ అయిన తర్వాత డిప్లాయ్‌మెంట్ యాక్టివిటీ ఉంటది. అంటే డెవాప్స్. మెయింటెనెన్స్, డిప్లాయ్‌మెంట్ అని ఉంది కదా! వాళ్ళు వాళ్ళ పని చేస్తారన్నమాట ఇక్కడ. హలో! ఓకే. ఉన్నాను. యాహ్! సో ఇక్కడ మీకు బిల్డ్ అనేది మాట వచ్చింది. అవును కదా! ఆ! సో అవును.
వన్స్ డెవలపర్ కోడింగ్ అయిన తర్వాత ఆ కోడింగ్ ఏం చేస్తాడు అంటే ఒక సర్వర్లోకి పెడతాడు అనమాట. అంటే వాడు ఏమేమి ఇంప్లిమెంట్ చేశాడో ఒక సర్వర్లోకి పెడతాడు. ఆ సర్వర్లో నుంచి మన సర్వర్లోకి తీసుకోవడం అనమాట. అంటే ఇక్కడ 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటారు. డెవ్ క్వాలిటేటివ్ అనేది డెవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో డెవ్ ఎన్విరాన్మెంట్లో డెవలప్ చేసిన కోడ్ అన్నిటినీ కూడా డెవ్ సర్వర్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సర్వర్కి ఇచ్చే దాన్నే ఏమంటారంటే బిల్డ్ అంటారు. ఓకే, సో ఈ బిల్డ్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వారానికి ఒకసారి జరుగుతుంది. ఏదో ఒక రోజు మండే టు ఫ్రైడేలో కొన్ని కంపెనీస్ ట్యూస్డే పెట్టుకుంటాయి, కొన్ని కంపెనీస్ మండే పెట్టుకుంటాయి, కొన్ని కంపెనీస్ వెనస్డే పెట్టుకుంటాయి. కొన్నిసార్లు డెమోస్ ఉన్నప్పుడు కానీ మేజర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ అటువంటి టైంలో ఏమంటే అప్పటికప్పుడు బిల్డ్ ఇస్తారు. ఓకే, కాకపోతే అజైల్ మెథడాలజీ ప్రకారము ఎయిదర్ ఒక 1 వీక్లో ఏదో ఒక రోజు ఇచ్చి ఆ ఇచ్చిన రోజు నుంచి 1 వీక్ టెస్టింగ్ టీమ్కి టైం ఉంటుంది. ఈ లోపల మనం ఇష్యూస్ అన్నీ కనుక్కొని వెరిఫై చేసి అంటే డెవ్ టీమ్కి వాళ్ళకి అడ్రస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, రిక్వైర్మెంట్ నుంచి మనము టెస్ట్ కేసెస్ రాయాలి అంటాం కదా. అవును, అంటే అసలు వాళ్ళు ఏం అప్లికేషన్ చేయకుండా మనం ఎట్లా టెస్ట్ కేసు రాస్తాము అంటే కస్టమర్ ఒక దీన్ని బట్టి డైరెక్ట్ గా రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడ టెస్టింగ్ నుంచి ఏమవుతుందంటే ఎస్టిఎల్సి అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ టెస్టింగ్ పార్ట్ లో నుంచి మనకి ఎస్టిఎల్సి అనేది వస్తుంది. ఎస్టిఎల్సి అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఇందులో ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఆధారంగా మనకి టెస్ట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాడు. ఎవరు డిజైన్ చేస్తాడు? టెస్టింగ్ టీమ్ లీడ్ డిజైన్ చేస్తాడు. అంటే పక్కన ఎస్డిఎల్సి రిక్వైర్మెంట్స్ లో నుంచి డైరెక్ట్ గా రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి టెస్ట్ టీమ్ తీసుకుంటుందా? అవును, అంటే కోడింగ్ అంతా అవసరం లేదు. ఎస్డిఎల్సి లో రిక్వైర్మెంట్స్ బట్టి ఎస్టిఎల్సి లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తారు. అవును, సో ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఆధారంగా మనకి టెస్ట్ ప్లాన్ అనేది వస్తుందన్నమాట. ఈ టెస్ట్ ప్లాన్ అనేది ఏమి అంటే సో ఎంతమంది మనకి రిసోర్స్ కావాలి, ఈ అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అట్లాగే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలా, ఎవరెవరికి ఏ ఫంక్షనాలిటీస్ ఇవ్వాలా, ఎవరెవరికి ఏ ఫీచర్స్ ఇవ్వాలా, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ డిజైన్ చేయాలా, ఇవన్నీ కూడా ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్లో ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఎటువంటి రోలు ఉండదు, ఓన్లీ టెస్టింగ్ టీమ్ లీడ్ వాడి రోల్ అనమాట. సో ఈ టెస్ట్ ప్లాన్ అయిపోయిన తర్వాత మనం టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అనేది రాస్తాం. సో ఈ టెస్ట్ ప్లాన్ వచ్చేంత వరకు మనం టెస్ట్ కేసులు కూడా రాయం. ఓకేనా? హలో, టెస్ట్ ప్లాన్ అయిన తర్వాత మనము టీమ్ లీడ్ ఇస్తాం, డెవలప్మెంట్ రాస్తాం. ఈ టెస్ట్ కేసెస్ దేన్ని బేస్ చేసుకొని రాస్తాము? ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనాలిసిస్ బేస్ చేసుకొని రాస్తాం. అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కోడింగ్ అయి ఉండదు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే టెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్తాయి. అంటే యూజర్ హ్యాస్ టు లాగిన్ దిస్ పేజ్ అని చెప్పి సంథింగ్ టెక్స్ట్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇమేజెస్ ఇస్తాయి అన్నమాట. అంటే ఫ్లో చార్ట్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా ఉంది ఫ్లో డయాగ్రాము? నా డౌట్ ఏంటంటే అప్లికేషన్ క్రియేట్ చేయకుండా, అంటే అప్లికేషన్ తయారు చేయకుండా మనం అప్లికేషన్ ఎలా టెస్ట్ చేస్తాం? నాకు అర్థం కాదు. అదే మనం టెస్ట్ చేయము. కోడింగ్ అయ్యేంత వరకు మనం టెస్ట్ చేయము. మనం టెస్ట్ కేసులు రాస్తాం. ఆ టెస్ట్ కేసులు ఎలా రాస్తామంటే టెస్ట్ కేసులు రాయాలన్నా కూడా మనం అంటే అది ఎట్లుంటుంది, ఏముంటుంది అని టెస్టర్ కి ఏం ఐడియా ఉండదు కదా. వాడు కస్టమర్ దాని ప్రకారం మనం ఎట్లా రాయగలుగుతాం? ఇనిషియల్ ఫేజ్ లో ఏమంటే జస్ట్ బేసింగ్ ఆన్ అవర్ హ్యూమన్ అజంప్షన్ అండ్ అవర్
ఐ మీన్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జీమెయిలే తెలియదు అనుకోండి. అసలు జీమెయిల్ తెలీదు, ఫేస్‌బుక్ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు మాకు ఇట్లా ఈ రిక్వైర్మెంట్స్‌తో ఒక యాప్ కావాలి అన్నారు. దానికి మళ్ళీ పేర్లు పెడతారు సో అండ్ సో అని. అసలు అది ఏంటో తెలీదు మనకి. అసలు ఫేస్‌బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అంటే ఏంటో తెలీదు. దాన్ని మనం అటువంటి వాటికి ఏం చేస్తారంటే ఈ మారి ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ఇచ్చేస్తారనమాట. వర్క్ ఫ్లో డయాగ్రామ్ ఇచ్చేస్తారు. ఈ మారి వర్క్ ఫ్లో డయాగ్రామ్ ఇస్తారు. ఓహో లాగిన్ అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని ఉంటుంది. సో అంటే రిక్వైర్మెంట్ టీమ్ లో డిజైన్ చేస్తారు. అవును, చేస్తారు. కస్టమర్స్ వ్యూస్ బట్టి రిక్వైర్ టీమ్ లో బిఏ వాళ్ళు ఒక్కళ్ళు డిజైన్ చేయలేరు కదా. ఆర్కిటెక్ట్ వాళ్ళు, డిజైన్ వాళ్ళు ఉంటేనే అందరూ డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తారు అన్నమాట. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ రెండు జరిగితేనే కదా మనం టెస్ట్ కేస్ డెవలప్మెంట్. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ వస్తాడు, నాకు ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకే తీసుకోండి. వాళ్ళు నాకు ఇలా చెప్తారు, మా కస్టమర్స్ ఇలా లాగిన్ అవుతారు, ఇలా ఎంటర్ అవుతారు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇలా సేవ్ చేసుకుంటారు కస్టమర్ ని, ఇలా అన్ని చెప్తే వీళ్ళు ఒక ఫ్లో చార్ట్ తయారు చేస్తారు వాళ్ళ వ్యూస్ ప్రకారం. ఫ్లో చార్ట్ చేసి అంతా ఇన్ఫర్మేషన్ చేస్తారు. అంటే ఇది ఇలా ఉంటుంది, ఇది కోసం యూస్ చేస్తారు, దీని ఇలా పెడతారని డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. ఆ డాక్యుమెంట్ చూసి మీరు అర్థం చేసుకుని టెస్ట్ కేస్ రాయాలి. అంతేనా? ఓకే, సో అంతేనా? నా అండర్స్టాండింగ్ కరెక్ట్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే టెస్ట్ కేసులు రాసిన తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట. ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది అంటే రియల్ గా ఒక యూజర్ అనేవాడు ఎలా యూజ్ చేస్తాడో అటువంటి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఎల్ఎన్టీ కంపెనీలో వర్క్ చేశాను. ఎల్ఎన్టీ కంపెనీలో నేను వర్క్ చేసినప్పుడు నా క్లయింట్ ఫిలిప్స్ అనమాట. ఆ ఫిలిప్స్ వాడికి అప్లికేషన్ ఏమంటే ల్యాప్టాప్లో ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది, ఐఫోన్లో ఉంటుంది, మ్యాక్ సిస్టంలో ఉంటుంది. సో నాకేం చేశారు, ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, అట్లాగే 2 ఐఫోన్లు ఇచ్చారు, 2 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇచ్చారు, ఐ ట్యాబ్ ఇచ్చారు. సో నేనేం చేయాలా, అన్నిట్లోనూ టెస్ట్ చేయాలా. అలా సెటప్ ఇవ్వడం దాన్నే ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ సెటప్ అంటారు. ఎందుకు ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే యు ఆర్ ద ఫస్ట్ యూజర్ హూ ఈస్ గోయింగ్ టు యూజ్ ద అప్లికేషన్. అవునా కదా? ఎన్విరాన్మెంట్ సెటప్ ఎవరు చేస్తారు? టెస్టరే చేస్తాడు. టెస్టరే చేస్తాడు. అంటే మనకి హెల్ప్ లీడ్ చేస్తాడు. అంటే క్రియేట్ చేస్తాడా? అంటే మనం సెటప్ చేసుకుంటాం. అంటే హార్డ్వేర్, దానికి కావాల్సిన హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎలా ఉండాలి, ఏమేం కావాలి అన్నీ కూడా మనం సెటప్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అంటే టెస్టర్ కి అంత నాలెడ్జ్ ఉంటుంది. టెస్టర్ మామూలుగా ఇవే చేస్తాడు కదా. హార్డ్వేర్ కి ఏం కావాలి ఏంటనేది రిక్వైర్మెంట్ చెప్పగలడు అంటారా? చెప్పగలుగుతారు. అది ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి. వన్స్ ఒక్కసారి మనం స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా తెలిసిపోతాయండి. ఏం ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలని తెలిసిపోతుంది, చెప్తాడు. తెలిసిపోతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అయిన తర్వాత మనం రాసిన టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. అంటే టెస్ట్ చేసి ఈ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో వన్స్ ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అన్నీ అయిపోయిన తర్వాత, అప్లికేషన్ స్టేబుల్ అయిన తర్వాత టెస్ట్ కేస్ లైఫ్ సైకిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? హలో. ఓకే. సో ఇక్కడ మనం రాసే టెస్ట్ కేస్ డెవలప్మెంట్ లో నుంచే టీసీఎల్సి అనేది ఉంటుంది అనమాట. టీసీఎల్సి అంటే టెస్ట్ కేస్ లైఫ్ సైకిల్. టీసీఎల్సి అంటే ఏంది? టెస్ట్ కేస్ లైఫ్ సైకిల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. అంటే మీరు మొన్న చేశారు కదా ఎక్సెల్ షీట్, అలా క్రియేట్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ అంటే ఏంది? టెస్ట్ కేసులు మనం రాస్తాం. ఓకేనా? రాసిన తర్వాత మీరు రాసిన టెస్ట్ కేసెస్ ని మీతో పాటు ఉన్న టీమ్మేట్స్ ఆర్ మీ టీమ్ లీడర్ ఒకసారి రివ్యూ చేస్తాడనమాట. అంటే
మీరు రాసిన టెస్ట్ కేస్ అన్ని కూడా రిక్వైర్మెంట్ కి రిలేటెడ్ గా ఉన్నాయా లేదా ఓకే వెరిఫై చేస్తారు. ఒకవేళ వెరిఫై చేసి దానికి రిలవెంట్ గా లేవు అంటే డిలీట్ చేస్తారు. ఓకేనా? అర్థమైంది. ఓకే. ఒకవేళ రిలవెంట్ గా ఉంది అనుకుంటే దాన్ని రిలీజ్ చేస్తారనమాట. ఓకే ఇది అన్ని పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మీరు రాసింది మీరు రాసినట్టే ఇంకొకరు ఎవరన్నా రాశారు అనుకోండి, సో వాటిలో ఏదో ఒకదాన్ని డూప్లికేట్ కింద డెప్రికేటెడ్ అంటారు. డెప్రికేట్ అంటే డూప్లికేట్ అన్నమాట. ఓకేనా? హలో, అంటే ఇద్దరు రాసింది ఒకేలా ఉంటే దాన్ని డూప్లికేట్ చేస్తారు. సో ఆ డెప్రికేట్ చేసిన తర్వాత మళ్ళీ డూప్లికేటెడ్ అన్ని డిలీట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి ఆ తర్వాత మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక ఫార్మాట్ చేస్తారు, అందరిది తీసుకొని ఫైనలైజ్ ఒక ఫార్మాట్ చేస్తారు అంతే, ఒక డాక్యుమెంట్. సో దాని తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఒకవేళ ఇక్కడి నుంచి మనకి బిఎల్సి అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చేసిన ఎగ్జిక్యూషన్ మొత్తం నిజంగానే అంటే టెస్ట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ అంతా అయిపోయి అదే కోడింగ్ అంతా అయిపోయి టెస్ట్ చేసిన తర్వాత అది పాస్ అని అయిపోతుంది అంతే కదా, కింద పాస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు పాస్ కోడింగ్ ముందు మీరు రాసిన టెస్ట్ కేసెస్ లో ఏదన్నా ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పర్టికులర్ సినారియో ఫెయిల్ అయింది అనుకుందాం. సో ఫెయిల్ అయినప్పుడే టెస్ట్ కేసు అంటే డాక్యుమెంట్ ప్రకారమే ఫెయిల్ అవ్వడమా లేకపోతే టెస్ట్ చేసేసిన తర్వాత ఫెయిల్ అవ్వడమా? డాక్యుమెంట్ ప్రకారం ఫెయిల్ అయ్యింది అనుకోండి, అదొక సినారియో. ఒకవేళ మనం రాయకుండా టెస్ట్ కేసు రాయకుండా మీరు దాని కొత్త ఇష్యూగానే ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఆ టెస్ట్ కేసుని మళ్ళా మనం యాడ్ చేసుకోవాలన్నమాట మన డాక్యుమెంట్లో. ఇప్పుడు మీరు ఒక సినారియోని ఆల్రెడీ రాసిన టెస్ట్ కేసులో ఉంది అనుకోండి, ఓకే. ఒకవేళ లేదు అనుకుంటే ఆ సినారియోని మళ్ళా మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట టెస్ట్ కేసు డాక్యుమెంట్లో. హలో, అప్డేట్ చేసుకోవాలి. మీరు రాయకుండా ఏదైనా ఇష్యూని ఐడెంటిఫై చేస్తే దాన్ని మళ్ళీ మీరు ఆ స్టెప్స్ ని అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు రాసిన టెస్ట్ కేసెస్లో ఏదో ఒక సినారియో ఫెయిల్ అయ్యింది అంటే అప్పుడు మనకి బిఎల్సి అనేది స్టార్ట్ అవుతుంది. బిఎల్సి అంటే బగ్ లైఫ్ సైకిల్. బిఎల్సి అంటే ఏంది? బగ్. సినారియో అంటే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్? సినారియో అంటే మీకు నేను నిన్న మీకు 10 సినారియోస్ చెప్పాను కదా, సెర్చ్ బటన్ లోకి వెళ్ళండి. నార్మల్ కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్ నే డిఫరెంట్ సినారియోస్ అంటారు. అంతే. సో నెక్స్ట్ మీరు రాసిన దాంట్లో ఫెయిల్ అయితే బిఎల్సి అంటారు. ఈ బిఎల్సిలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డిఫెక్ట్ ని రైజ్ చేస్తాం. దాని స్టేట్ ఏమంటని ఉంటుందంటే న్యూ అని ఉంటుంది అన్నమాట. అంటే కొత్తగా ఒక డిఫెక్ట్ ని మీరు రైజ్ చేస్తే దాన్ని న్యూ అని ఉంటుంది. ఒకవేళ డెవలపర్ దాన్ని ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు అది బగ్ అవుతుంది. డెవలపర్ యాక్సెప్ట్ చేయనంత వరకు అది డిఫెక్టే. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీరు ఏదన్నా ఒక ఇష్యూని రైజ్ చేస్తే అది డిఫెక్ట్, డెవలపర్ యాక్సెప్ట్ చేస్తేనే బగ్. ఓకేనా? హలో, అర్థమైంది. డెవలపర్ అది హలో ఉన్నానండి, వినపడుతుందా? చెప్పండి. హలో, చెప్పండి. బిఫోర్ డెవలపర్ యాక్సెప్ట్ చేయకపోతే అది ఇష్యూ, ఆఫ్టర్ డెవలపర్ యాక్సెప్ట్ చేస్తే అది బగ్. ఓకే. సో ఇది అయిన తర్వాత ఒకవేళ అప్పుడు ఏమంటే ఓపెన్ స్టేట్ లో ఉంటది అనమాట. ఫస్ట్ న్యూ ఉంటది, తర్వాత ఓపెన్ స్టేట్ లో ఉంటది. ఈ రెండింటి గురించి నేను తర్వాత చెప్తాను. ఈ ఫ్లో అయిపోయిన తర్వాత చెప్తాను. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తాడు, ఆ ఇష్యూని డెవలపర్ అనేవాడు ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన దాన్ని
మళ్ళీ మనం రీటెస్ట్ చేస్తాం. రీటెస్ట్ చేసి ఆ ఇష్యూ సాల్వ్ అయిందంటే దాన్ని మనం క్లోజ్ చేస్తాం. సో ఫస్ట్ న్యూలో ఉంటుంది, డెవలపర్ యాక్సెప్ట్ చేస్తాడు, అప్పుడు ఓపెన్ అవుతుంది. వాడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫిక్స్ చేసేది డెవలపరే, టెస్టర్ ఫిక్స్ చేయడు. వాడు ఫిక్స్ చేసి ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. అలా టెస్ట్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అంటే దాన్ని మనం చేస్తాం. ఓకే, ఈ సిచ్యువేషన్ లోనే రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అనేది వస్తుంది. ఓకే, అది ఈ సందర్భంలోనే కదా రీటెస్ట్ వచ్చేది. అవును, కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు రెండు చేయొచ్చు. ఇప్పుడు న్యూలో డెవలపర్ అనేవాడు మీరు రైజ్ చేసిన ఇష్యూని హీ హ్యాస్ ఎ రైట్స్, అతనికి రైట్స్ ఉన్నాయి. రిజెక్ట్ చేయొచ్చు, ఓకే, లేదా దాన్ని యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు. సో అది మన జాబ్ కాదు. మన జాబ్ ఎంతవరకు, ఇష్యూని అడ్రస్ చేయడం వరకే మన జాబ్. ఓకేనా? వాడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అది అయిన తర్వాత ఓపెన్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఫిక్స్ చేయలేకపోతారు అనమాట. అంటే కొన్ని ఫిక్స్ చేయలేని ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అంటే సంథింగ్ పేజ్ ఎక్కువసేపు లోడ్ అవుతుంది, సో అది డిపెండ్స్ అపాన్ ఇంటర్నెట్ అనమాట. ఆ రోజు ఇంటర్నెట్ స్పీడ్ వల్ల ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి, వియర్డ్ ఇష్యూస్ ఉంటాయి. సో అటువంటి ఇష్యూస్ని ఏం చేస్తారు వాళ్ళు, దీస్ ఇష్యూస్ కెనాట్ బి నాట్ ఏబుల్ టు ఫిక్స్ అని చెప్పి ఒక కమెంట్ పెట్టి డిఫర్డ్ చేస్తాడు అనమాట. సో మనకి ప్రాబ్లం లేదు. సో మనకి రేపు పొద్దున మనల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఈ ఇష్యూ ఇలా వస్తుంది, మీరు డెవలపర్ టీంకి అడ్రస్ చేశారా లేదంటే, లేదండి మేము ఆల్రెడీ అడ్రస్ చేశాము, సో పలానా డెవలపర్ ఈ కమెంట్ ఇచ్చాడు కాబట్టి మేము దాన్ని లైట్ తీసుకున్నామని చెప్పాలి. ఓకేనా? హలో, ఓకే, అది ఫిక్స్ చేయడానికి కుదరదు, మేము ఆ ఇష్యూ రేస్ చేసాము అని చెప్తాం. మన తరపున ఏమి మిస్టేక్ ఉంది లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫిక్స్ చేశాడు, రీటెస్ట్ చేశారు, అతను ఇచ్చిన ఫిక్స్ వల్ల ఆ ఇష్యూ ఫిక్స్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, ఇతను ఆ ఇష్యూని ఫిక్స్ చేసి మనం టెస్ట్ చేసాము, రీటెస్ట్ చేసాము, అయినప్పటికీ ఫిక్స్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ మనం we have rights to reopen the same issue. దాన్ని మళ్ళా మనం తిరిగి రీఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఇది డిఎల్సి. సో మీకు ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసాం, ఎస్డిఎల్సి చెప్పుకున్నాం, ఎస్టిఎల్సి చెప్పుకున్నాం, టీసీఎల్సి చెప్పుకున్నాం, బిఎల్సి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ టీసీఎల్స్ లో మనకి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. 100 రాశారు, 100 పాస్ అయిపోయింది. సో 100 పాస్ అయిందంటే దాని మీనింగ్ ఏంది, అప్లికేషన్ స్టేబుల్ అని అర్థం. అవునా? హలో, సో అప్లికేషన్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో అప్పుడే మనకి ఆటోమేషన్ అనేది వస్తుంది. అంటే మాన్యువల్ టెస్టింగ్ అనేది కంప్లీట్గా 100% కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఆటోమేషన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. అన్లెస్ మాన్యువల్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆటోమేషన్ అనేది ఏ అప్లికేషన్ కానీ ఏ ప్రాజెక్ట్ కానీ జరగదు. ఓకే, ఈ ఆటోమేషన్స్ దాంట్లో ఏమంటే ఫీజిబిలిటీ అనాలిసిస్ అనమాట. అంటే అన్నీ మనం ఆటోమేట్ చేయలేం. కొన్ని సినారియోస్, కొన్ని ఫీచర్స్ని మాత్రమే మనం ఆటోమేట్ చేయగలం. ఒక అప్లికేషన్ని 100% ఎండ్ టు ఎండ్, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆటోమేషన్ ఈ భూ ప్రపంచంలో ఎవడూ చేయలేడు. ఓకే, సో కొన్ని రిపీటెడ్గా మాన్యువల్గా ఎక్కువ సార్లు చేసే పని ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే మనం ఆటోమేషన్ చేయగలం. సో ఆ ఆటోమేషన్ చేయడానికి టెస్ట్ స్ట్రాటజీ, అంటే సేమ్ ఇక్కడ మనకి టెస్ట్ ప్లాన్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ స్ట్రాటజీ. సో ఎంతమంది టీమ్మేట్స్ కావాలా, ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఆటోమేషన్ చేయాలా, ఏ టూల్ యూజ్ చేసుకుని ఆటోమేషన్ చేయాలా, స్క్రిప్ట్ ఎన్ లైన్స్లో ఉండాలా, సో ఏ ఫ్రేమ్ వర్క్ వాడాలా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఇక్కడ అదే నేను మీకు చెప్పా కదా, ఎక్లిప్స్ కానివ్వండి, సో ఏ టూల్ చూసుకొని ఆటోమేషన్ చేయాలి. తర్వాత స్క్రిప్ట్, సో అది జావాలో రాయాలా, పైథాన్లో రాయాలా, లేదా ఇంకొక దాంట్లో రాయాలా అనేది ఉంటుంది. సో అయిన తర్వాత టెస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. సో ఈ టెస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్లో మనకి ఏం జనరేట్ అవుతాయంటే రిపోర్ట్స్ జనరేట్.
టెస్టరే చేస్తాడా ఆటోమేషన్? ఆటోమేషన్ అంతా టెస్టరే అంటే ఈ ప్రోగ్రామ్ రాయడము. ఇవన్నీ కూడా ఆటోమేషన్ టెస్ట్. ఇక్కడ ఈ బిఎల్సి వరకు ఉండే వాళ్ళని ఏమంటారంటే మాన్యువల్ టెస్టర్స్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు టెస్టర్ మాన్యువల్ చేయాలి, ఆటోమేషన్ 2 చేయాలా? చేయాలి. అంటే బిగినింగ్ స్టేజ్‌లో మాన్యువల్ టెస్టర్‌గా ఉంటారు. మెల్లగా ఆటోమేషన్ నేర్చుకున్న తర్వాత ఆటోమేషన్ టెస్టర్ కింద మారిపోతారు. అంటే మాన్యువల్‌లో వచ్చింది మళ్ళీ జావాలో స్క్రిప్ట్ ప్రోగ్రామ్‌లో రాయాలా? అంటే కోడింగ్‌కి అట్లా మనం రాసుకోవచ్చా? రాయాలి. అవును. సో, ఇప్పుడు ఓకే. మీకు అర్థమైందా? అర్థమైంది. వేర్ ఈస్ ద ఓకే. బిగినింగ్ అండ్ వేర్ ఈస్ ద ఎండింగ్. అర్థమైంది. సో, మీరు ఆ మాన్యువల్‌లో మొత్తం చదవడము అన్నీ ఈ ఫ్లో డయాగ్రామ్‌లో ఒక్క ఫ్లో డయాగ్రామ్‌లో ఉన్నాయి చూడండి. నాకు ఒక్క దగ్గర క్లారిఫికేషన్ లేదు. అంటే నేను మామూలుగా నా ఐడియా ఏంటంటే హ్మ్. అప్లికేషన్ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత టెస్టర్‌కి ఇస్తారు. టెస్టర్ టెస్ట్ చేస్తాడు. అది ఒక అవును. ఫ్లోలో నాకు డయాగ్రామ్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్పారంటే అంటే అప్లికేషన్ తయారు చేయక ముందే అది ఎలా ఉంటుందో అని పేపర్ మీద ఒక డాక్యుమెంట్ చేసి మనకిస్తారు. మీరు అవును. చెప్పింది. అవును. ఈ లైఫ్ సైకిల్ ఇక్కడ చెప్పింది. హ్మ్. అక్కడ టెస్టింగ్‌కి ఇస్తారు. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ కలిపి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. హ్మ్. ఆ డాక్యుమెంట్ పెట్టి పెట్టినప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. కరెక్టే. ఈ సాఫ్ట్‌వేర్ టెస్ట్ సైకిల్‌లో టీమ్ లీడ్ అన్నీ ఇస్తాడు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఆ డాక్యుమెంట్స్‌ని బట్టి అవును. ఇంతకుముందు ఏం అర్థమైందంటే టీమ్ లీడర్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అని డైరెక్ట్ అప్లికేషన్ టెస్ట్ చేయడం ఇస్తారు. ఇక్కడ డాక్యుమెంట్‌ని బట్టి టెస్ట్ కేస్ రాయమంటాడు అన్నీ అవును. ఇచ్చేసి. అవును. ఇక్కడ ఎస్‌టీఎల్‌సీలో టీమ్ లీడ్ చేసే పని ఏంటంటే ఎవరికి ఏమి ఇవ్వాలి? ఎవరు ఏం చేయాలని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అవును. చేసిన తర్వాత అంటే వాళ్ళిచ్చిన డాక్యుమెంట్స్‌ని పెట్టుకొని మనం ఒక ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడం అంటే సాఫ్ట్‌వేర్ సెటప్ చేస్తామా? అంతే. అంతే. ఎయిదర్ బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ 2. అంటే సాఫ్ట్‌వేర్ ఏమని టెస్ట్ చేస్తాం? అప్లికేషన్ చేతిలో లేకుండా తయారవ్వకుండా ఏం సాఫ్ట్‌వేర్ తయారు చేస్తే ఏం అంటే ఎన్విరాన్మెంట్ సెటప్ ఈ చేస్తే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్‌లోనే ఉంటది. మనకి ఏ ఏ ఏ వర్షన్ విండోస్ కావాలి? ఏ బ్రౌజర్ కావాలి? ఏ ఓఎస్ అంటే మన ఉండాలి? చేతుల్లో ఓన్లీ టెస్ట్ కేస్ రాస్తాం. వాడిచ్చిన డాక్యుమెంట్‌ని బట్టి ఇట్లా హ్మ్. చేయాలి, ఇలా చేయాలి, చేయాలని ఎక్సెల్‌లో రాసుకుంటాం అయిపోతుంది. హ్మ్. ఈ ఎన్విరాన్మెంట్ మూలాన సెటప్ చేయడం మూలాన యూజ్ ఏంటి? అంటే ఏం యూజ్ చేస్తాం? ఏమంటే ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ ఎలా అప్లికేషన్ యూజ్ చేస్తాడో సేమ్ అదే సెటప్ మన దగ్గర ఉండాలి. అప్పుడుదా మనకి మన దగ్గర రియల్ టైమ్ అప్లికేషన్ లేదు కదా! మన చేతిలో ఆ డాక్యుమెంటే ఉంది. అప్లికేషన్ లేదు. ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని కూడా మనం ఏం చేస్తాం? సెటప్ చేసి పెట్టుకుంటాం. మనం ఏం చేయము అంతే. ఓకే. అంటే సెటప్ అంటే హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్స్ అన్నీ సెటప్ చేసి పెట్టుకుంటాం. దానికి కావాల్సిన హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్ అంటే ఏంటివి? ల్యాప్‌టాప్ ర్యామ్ సైజ్ ఎంత? ఇంటర్నెట్ స్పీడ్ ఓకే. ఎంత ఉండాలి? బ్రౌజర్ ఏ అవి బ్రౌజర్ కూడా వాడాలి? అవి కూడా టెస్టరే డిసైడ్ చేస్తాడా? అవును. అవును. టెస్టింగ్ టీమ్ అంటే లీడ్ మేబీ చెప్తాడు మనకి. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అర్థమవుతుందేమో. నాకు ఒక ఫ్లో డయాగ్రామ్‌లో టెస్టింగ్ అర్థమైంది. ఇప్పుడు డాక్యుమెంట్‌ని బట్టే టెస్ట్ చేయాలి అంటే నాకు కొంచెం ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెటప్, టెస్ట్ ఆ! ఎగ్జిక్యూట్ కూడా మనం అంటే ఎలా చేస్తాం? మన దగ్గర అప్లికేషన్ లేదు కదా! అహా! ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అయ్యే లోపటికే మనకి కోడింగ్ అనేది వచ్చేస్తది. మరప్పుడు కోడింగ్‌కి మనం లింక్ ఇవ్వాలి గదా! ఇక్కడెక్కడ మళ్ళీ కోడింగ్ నుంచి వచ్చిందని లింక్ ఇవ్వలేదు. అది ఎక్కడో మిస్ అయినట్టుంది మా వోళ్ళు చేసిన దాంట్లో. సో, అదొక్కటి మిస్ అయింది. అంటే నేను ఫ్లో చార్ట్ నా మైండ్‌లో పెట్టుకోవడానికి అడుగుతున్నా. ఈ డౌట్స్ ఆ! ఉన్నాయి. అంటే ఇట్లే అదే. పెట్టుకుంటే ఇన్‌కంప్లీట్ క్లియర్. మీరు ఫాలో చెప్పింది అవ్వాలి. కరెక్టే. ఈ కోడింగ్ అనేది ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ సెటప్‌కి లింక్ ఇచ్చేస్తే కరెక్టే. నేనది చెప్తాను. నేనది కరెక్షన్ చెప్తాను. టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్ వరకు డాక్యుమెంట్స్‌ని బట్టి బేస్ చేసుకొని రావచ్చు. అక్కడి వరకు నాకు అవును. అర్థమైంది. అవును. విత్ ఓన్ డాక్యుమెంట్స్‌ని బట్టి టెస్ట్ కేస్ రాయొచ్చు. హ్మ్. ఎన్విరాన్మెంట్ సెటప్ టెస్ట్ ఎగ్జిక్యూషన్‌కొచ్చినప్పుడు కోడింగ్ నుంచి మనకు అప్లికేషన్ రావాలి. వస్తేనే కదా అవును. టెస్ట్ ఎగ్జిక్యూట్ అవును. చేయగలం. అవును. అవును. డాక్యుమెంట్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం కదా! కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. 100% కరెక్ట్. ఇదెక్కడో మా వోళ్ళు లింక్ మిస్ అయింది. అది నేను ఓకే. కరెక్ట్ చేపిచ్చేస్తా. సరే. నేనొకసారి దీన్ని చైతన్యని అడగమంటారా? వద్దా మీరే అవసరం లేదండి. నేను చెప్తానండి. రామున్నాడు. రాముకి చేసేస్తాను. లేదంటే నేను కూడా నా చేసేస్తాను. నా డౌట్ మీకు అర్థమైంది కదా! నాకు క్లియర్. ఈ ఫ్లోలో ఒక లింక్ అనేది మిస్ అయింది అంతే. అవును. డాక్యుమెంట్‌ని బట్టి మనం ఎన్విరాన్మెంట్ సెటప్ ఓకే. ఇది కావాలి చేయొచ్చు. కానీ టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ సైకిల్ క్లోజర్ చేయలేం కదా! అవును. అవును. క్లియర్. అవును. మన చేతిలో ఏమైనా అప్లికేషన్ ఉంటేనే కదా టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయగలం, క్లోజ్ చేయగలం. అంతే. ఒక్క నిమిషం. అది ఒక్కటి నాకక్కడ లింక్ అర్థం అవ్వలేదు.
నేను చేయిచ్చేస్తానండి. ఓకే. అదొకటి మీరు ఇదొక్కటి చెప్పింది కరెక్టే. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే చేసేస్తాను. ఓకే. ఇది నేను తర్వాత చేస్తానండి. మీరు చెప్పింది సరే. కరెక్టే. అర్జెంట్ ఏం లేదు నా డౌట్. హ్మ్. మళ్ళీ ఈ టెస్ట్ కేస్ రాసిన తర్వాత హ్మ్. ఈ టెస్ట్ కేస్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతది. అవును. ఈ టెస్ట్ కేస్ అంటే మనం చేసిన డాక్యుమెంట్‌ని క్రియేట్ చేస్తాం, డ్రాఫ్ట్ చేస్తాం. మనం రాసిన టెస్ట్ ఇది నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. టెస్ట్ హ్మ్. కేస్ హ్మ్. లైఫ్ సైకిల్‌లో మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ మన కొలీగ్స్, టీమ్ లీడ్ వీళ్ళందరూ చూసి అది హ్మ్. ఓకేనా? కాదా? అంటే ఒబే చేస్తారు. అంటే అందరు అవును. ఒపీనియన్ అవును. తీసుకుంటారు. అంతే. ఒబే చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు. హ్మ్. ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఒకేలాంటిది రాస్తే దాన్ని డూప్లికేట్ చేస్తారు. అవును. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి అందరికి ఇచ్చేసినప్పుడు ఒకళ్ళు సేమ్ రాయొచ్చు. మేబీ అందరు ఇద్దరు ముగ్గురు థాట్స్ ఒకేలా ఇవ్వడం వలన హ్మ్. అలా ఒకేలా ఉన్నవి కాస్త డూప్లికేట్ చేస్తారు. అవును. చేసి అన్నీ అప్‌డేట్ చేసి అన్నీ సరిచేసి అప్‌డేట్ చేస్తారు. అంటే అవును. అందరివి టెస్ట్ కేసులు తీసుకొని చేస్తారు. ఇది అప్‌డేట్ చేసేది ఎవరు చేస్తారు? టీమ్ లీడ్ టీమ్ చేస్తాడు. లీడ్. ఇక్కడ టీమ్ లీడ్ రాసాను అన్ని చూడండి. టెస్టర్స్, ఆ! టీమ్ లీడ్. ఓకే. ఓకే. నాకు స్క్రీన్ కొంచెం స్క్రాచ్ అయిందిలే ఇక్కడ. ఆ! ఆ! లైన్ హ్మ్. టీమ్ లీడ్ అప్‌డేట్ చేస్తాడు. అంటే ఫైనల్ డాక్యుమెంట్‌ని అప్‌డేట్ చేస్తాడు. అవును. తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్‌కెళ్తారు. ఇప్పుడు టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్‌కొచ్చినప్పుడు కూడా మన చేతిలో డాక్యుమెంటే ఉంటుంది. అప్లికేషన్ ఉండదు. ఆహా! ఇక్కడికొచ్చేసరికి డాక్యుమెంట్ ఉండదు. అప్లికేషన్ వచ్చేస్తది. వచ్చేస్తుంది. కోడ్ హ్మ్. దగ్గర నుంచి అప్లికేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తది. ఈ లింకులే నాకు కుదరట్ల. అంటే ఇప్పుడు అంతే. ఇక్కడేమో టెస్ట్ కేస్ నుంచి వచ్చాము. హ్మ్. మళ్ళీ ఇది అప్‌డేట్ చేసిన తర్వాత అప్లికేషన్ మన చేతికొచ్చేస్తుంది టెస్టర్ అవును. దగ్గరికి. అవును. ఓకే. ఇవన్నీ మనం చేసే లోపల వాడు డెవలపర్ కోడింగ్ కంప్లీట్ చేసేసి మనకు అప్లికేషన్ ఇస్తాడు. అంతే. అంటే కరెక్ట్. వాడు మనకి సారీ వాడు వీడు మీరేం ఆ! నా వాడుక భాష ఏమో పర్లేదు. డెవలపరు పని చేసే లోపల హ్మ్. టైమ్ వేస్ట్ చేయకుండా మనం ముందే ఏమేం చేయాలో రాసి పెట్టుకుంటాం. అప్లికేషన్ అంతే. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో రాసి పెట్టుకుంటాం. కరెక్ట్. టైమ్ వేస్ట్ కాకుండా మేనేజ్‌మెంట్. అప్లికేషన్ రాంగానే ఏదైతే మనం డాక్యుమెంట్ చేసామో దాని ప్రకారం టెస్ట్ చేస్తాం. అంతే. దాన్ని టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. అవును. పాస్ అయిపోతే లాస్ట్ ఏఎల్‌సీకెళ్ళిపోతుంది. ఒకవేళ అంటే మన డాక్యుమెంట్ ప్రకారం ఫెయిల్ అవ్వడమా? లేకపోతే కోడింగ్ మూలన ఫెయిల్ అవ్వడమా ఇక్కడ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్? కోడింగ్ ఆధారంగా, అలాగే మనం రాసిన టెస్ట్ కేసెస్ ఆధారంగా ఫెయిల్. 2 కూడా. అంటే 2 జరగొచ్చు. అది మనం 2 ఏదని చెప్పలేం. జరగొచ్చు. 2 జరగొచ్చు. ఓకే. 2 జరుగుతాయి. దాన్ని జరుగుతాయి కూడా. దాన్ని పీఎల్‌సీలో ఐడెంటిఫై జేస్తారు. అవును. ఈ బిఎస్ బగ్ అదేంటి బిఎల్‌సీ అంటే బగ్ లైఫ్ సైకిల్. ఆ! అవును. ఈ ఈ బగ్ లైఫ్ సైకిల్‌లో మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తారు. మనం ఇష్యూ రైజ్ చేస్తాం. ఇలా వచ్చింది. హ్మ్. హ్మ్. ఇలా ఇష్యూ అయిందనేసి అప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తాము. హ్మ్. కోడింగ్ డెవలపర్ వాడికి ఓకే అనిపిస్తే దాన్ని బగ్‌గా కన్వర్ట్ చేస్తాడు. లేదా రిజెక్ట్ చేసేస్తాడు. అవును. కొన్ని చేయలేనివి డిఫర్డ్ అని పెడతాడు. అంటే అవును. మన చేతుల్లో ఏమి లేనివి యూజర్ అవును. చేతుల్లో అవును. ఉంటాయి. మన అవును. చేతుల్లో డిఫర్ అని అవును. పెడతారు. కోడ్ చేసిన తర్వాత ఓకే. మీ ఇష్యూని మేము ఫిక్స్ చేసామని మళ్ళీ ఇస్తాడు మనకి. అవును. దాన్ని మనం రీటెస్ట్ చేస్తాము, రిగ్రెషన్ చేస్తాం. 2 చేస్తాము. హ్మ్. అక్కడ మనకి రెక్టిఫై అవ్వకపోతే మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ డెవలపర్‌కి పంపిస్తాం. అంతే. పర్ఫెక్ట్. మళ్ళీ ఇదే లైఫ్ సైకిల్ కిందకొస్తుంది. వాడు మళ్ళీ సెట్ చేసి ఇస్తాడు. మళ్ళీ రీసెట్ చేస్తాము. ఒకవేళ అంతే. పాస్ అయిపోతే అక్కడికి క్లోజ్ అయిపోతుంది. అంతే. ఇక్కడికి ఇదయిపోయింది. పాస్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఏఎల్‌సీకెళ్తుంది. అంటే జావా ప్రోగ్రామ్ ఆటోమేషన్ ఆటోమేషన్‌కెళ్ళిపోతుంది. జావా అని కాదు. ఆటోమేషన్ ప్రోగ్రామ్ లైఫ్ సైకిల్ అది అన్నమాట. ఆటోమేషన్ ప్రోగ్రామ్‌లో ఏమేమి యూజ్ చేస్తాం? జావాను ఇంకా ఆ! డిఫరెంట్ లాంగ్వేజెస్ పైథాన్ కానివ్వండి, రూబీ అది కానీ. గూడా అది గూడా మనకి టెస్ట్ లీడ్ వాళ్ళు చెప్తారు కదా! ఏం చేయాలి? ఎలా అవును. చేయాలి? అవును. ఓకే. ఇంతవరకు నా అండర్‌స్టాండింగ్ ఇది ఓకేనా? పర్ఫెక్ట్. దీంట్లో మీకు ఈ సైకిల్ డయాగ్రామ్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. అదే నాకు ఈ సైకిల్ మాత్రం అర్థమైందిది. ఇక్కడ అదే. ఈ థర్డ్ టీసీఎల్‌సీలో డౌట్ చెప్పేసారు. అక్కడ ఆ! కోడింగ్ అప్లికేషన్ ఉంది. అంతే. ఈ అంతే. సెకండ్ దాంట్లో నాకు అదే టెస్ట్ ఎగ్జిక్యూషన్ దగ్గర కోడింగ్ ఆ! అప్లికేషన్ వస్తుందా? రాదా? అని డౌట్. అంతే. రేపు అంతే. చెప్పండి. అంతే. అదొకటే. ఓకే పిల్ల. ఓకే అండి. సో, ఓకే. నేను మీకు ఇవాళ ఒక డాక్యుమెంట్ పంపిస్తాను మీకు. ఓకే. డిఎంహెచ్ హ్మ్.
ఒక డాక్యుమెంట్ ఉండాలి నా దగ్గర. మీరు మళ్ళీ నిదానంగా ఇప్పటికే లేట్ అయిపోయింది. 9 ఆ! అయిపోయిందండి. మీరు నిదానంగా పంపించండి. నేను వెంటనే కూడా ఓకే. చూడలేను. అంటే నాకు మళ్ళీ ఇప్పుడు ఈ 10 అయిపోయిన తర్వాత జావా ఒకటి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నేను ఓకే. రేపు ఆఫ్టర్‌నూనే చూస్తాను ఇది. కానీ నాకు ఓకే. నాకు ఓకే. అర్జెన్సీ ఏం లేదు. మీరు ఓకే. ఫ్రీగా నైట్ ఫ్రీ అయినప్పుడు యాహ్! యాహ్! నేను సెర్చ్ చేసి మీకు పంపిస్తానది. ఓకే. సో, నేను ఇది స్టాప్ ఆ! చేసి ఈ పర్వాలేదు. సెషన్‌లో నాకు నేను అర్జెంట్ అప్‌లోడ్ చేసేస్తాను దాంట్లోకి. ఆ! ఆ! చేయండి. ఓకే. చేయండి. ఓకే.